శాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం కుండలీకృతనాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృతమహావిఘ్నం డుంఢిరాజం నమామ్యహం దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే వారాణసీ మహాక్షేత్ర సంస్థితాయ హితాయ చ లోలార్కాదిస్వరూపాయ ఆదిత్యాయ నమో నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ శ్రీ సూర్యాయ ఆదిత్యాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః త్రయస్త్రింశత్కోటి దేవతా సమేతుడైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ శివస్వరూపమైన సభాసదస్సుకి అంజలిస్తూ
విశేషించి కాశీవాసులందరికీ నమస్కరిస్తూ గత 3 రోజులుగా చెప్పుకు వస్తున్న ఆదిత్య మహావైభవ ప్రవచనం ఇవాళ 4వ రోజులోకి ప్రవేశించినది. నిన్నటి రోజున ఆదిత్యుని యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. మొదటగా సమస్త వేదమంత్రముల యొక్క రాశిగా ఆవిర్భవించిన స్వామి, తర్వాత కశ్యప ప్రజాపతి ఉపదేశించిన మంత్రం ద్వారా అదితిదేవి తపస్సు చేయగా తన సౌషుమ్న అనే కిరణాన్ని ఆమె గర్భంలోకి ప్రవేశింపజేసి మార్తాండుడిగా ఆవిర్భవించి, అది ఎందుకంటే అసురు శక్తుల్ని నశింపజేయడానికై తపస్సు చేయగా ఆవిర్భవించినవాడు. సమస్త దేవతలకి తానే నాయకుడిగా నిలబడి అసుర సంహారం చేసినటువంటి వాడు. విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞని వివాహం చేసుకున్నాడు. ఆయన యొక్క వేడిమిని భరించలేక సంజ్ఞ తపస్సుకు వెళ్ళగా తన మరొక రూపమైన ఛాయని ఉంచి వెళితే తర్వాత జరిగిన వృత్తాంతం అని చెప్పుకున్నాం. సంజ్ఞకు కలిగినటువంటి తనయులు వైవస్వత మనువు, యముడు, అదేవిధంగా యమునా నది. ఛాయకు కలిగినటువంటి వారు సావర్ణి, శని, తపతీ నది. ఈ 3 స్వరూపాలు చెప్పుకున్నాం. ఇక్కడ దిక్పాలకుడు యముడైతే శని గ్రహాల్లో ఒకడైనప్పటికీ శనిగ్రహానికి ఒక విధంగా అధిష్టానముగా యముణ్ణి తెలియజేస్తారు. యముని స్మరిస్తే శని బాధలు కూడా పోతాయని చెప్తారు. యమ అనేటువంటి దివ్యమైన ఒక శబ్దం, అది ఈశ్వర శబ్దమే. అది ఈశ్వర శక్తితో ఉన్నాడు కనుక ఆ మాట అక్కడ వర్తిస్తున్నది. ఇలా చెప్పుకున్నాడు. తర్వాత సూర్యభగవానుడు విశ్వకర్మ వద్దకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క వేడిమిని తగ్గించితే కానీ సాధ్యపడదు అన్నప్పుడు ఆ వేడిమిని తగ్గించమని విశ్వకర్మకు ఆదేశించాడు సూర్యభగవానుడు. అప్పుడు సూర్యుడిచ్చిన శక్తితో సూర్య తనులేఖనము అని ఒక మంచి ఘట్టం ఒకటి ఉన్నది. అంటే సూర్యుని మలచుట చెక్కుట జరుగుతుంది. అప్పుడు ఆయన చుట్టూ దేవతలు ఋషులు ఉంటూ ఆయన స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రములు వింటూ ఆయన తనులేఖనం జరుగుతుంది. గొప్ప ఘట్టముగా చెప్పబడుతున్నది. నేను దీన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ స్తోత్రం కూడా చాలా మహిమాన్వితమైనది. పురాణములు యందు స్తోత్రములు వేదముల్లో చెప్పబడ్డ సూక్తములతో సమానము. ఎందుకంటే వైదిక సూక్తములకి కొన్ని సంస్కారములు, కొన్ని అధికారములు చెప్పారు. పురాణముల్లో తగినంత శుచి మనం పాటిస్తూ ఉచ్చారణ దోషం లేకుండా స్తోత్రములు చదివితే వైదిక సూక్త పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. అదే పురాణ స్తోత్రములు అన్నీ కూడా మహిమాన్వితములైనవే మనకు లభిస్తున్నాయి. అలాంటి విశేషమైన స్తోత్రము నిన్న అదితిదేవి చేసిన సూర్యస్థుతి వ్యాఖ్యానప్రాయంగా మనం తెలుసుకుంటూ అందులో గోపతే మొదలైన నామాలకి విశేషమైన వైదిక అర్థాలే చెప్పుకున్నాం. సూర్య కిరణ విజ్ఞానం, సూర్యతత్వం కూడా అందులో తెలియబడుతున్నది. ఇప్పుడు వాళ్ళు చేసిన స్తోత్రం చాలా విస్తారమైన, మనం క్లుప్తంగా కొంత చెప్పుకోవాలి. పైగా చరిత్ర వినడం వల్ల కొన్ని దోషాలు పోతాయి. పురాణాల్లో కొన్ని కథలు వినడం చాలా విశేషం. వాటి ఫలశ్రుతులు చెప్తారు, ఎందుకంటే ఆకర్షించడానికి కాదు, వాటికి ఆ ఫలం ఉంటుంది కనుక. అది శ్రవణం చేయడం వల్ల కొన్ని దోషాలు తొలగి పుణ్యము లభించి కొన్ని సిద్ధులు లభిస్తాయి. అందుకే చరితం హంతి యత్పాపం కలౌ సంశృణ్వతాం రుణాం అని ఇక్కడ మార్కండేయ మహర్షి క్రౌష్టికతో చెప్తున్నాడు. ఈ చరిత్రను వినడం వల్లనే కలి ప్రభావంతో వచ్చేటువంటి దోషాలు పోతాయి అని తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ తనూకరణలో వాళ్ళు చేసిన స్తోత్రములు చాలా విశేషమైనటువంటిది. ఆ స్తోత్రములు యందు ప్రత్యేకించి మహర్షులు చేసిన స్తోత్రములు ఇందులో వైదిక భావాలతో ఉన్నవి. వివస్వతే ప్రణతహితానుకంపినే మహాత్మనే సమజవ సప్త సప్తయే సుతేజసే కమలకులావబోధినే నమస్తమపటల పటావపాటిని. నమస్తమపటల పటావపాటిని. సమస్తమైన తమస్సుని పోగొట్టేటువంటి స్వామి నీకు నమస్కారము. నీ పేరు వివస్వాన్. వివస్వాన్ అని స్వామికి పేరు. అందుకే వివస్వాన్ పుత్రుడు కనుక వైవస్వతుడు అని మనువుకు కూడా వచ్చింది. సూర్యభగవాన్ నామముల్లో రశ్మిమంతం సముజ్జంతి ఇత్యాది దగ్గర పూజయస్వ వివస్వంతం అని కూడా కనపడుతుంది. వివస్వాన్ అంటే తన యొక్క ప్రభతో లోకమును కప్పువాడు, ఆచ్ఛాదయతి అని అర్థం. ఇక్కడ తన కాంతితో లోకాన్ని ఆక్రమించినవాడు, తన కాంతిని కప్పినవాడు అని వివస్వాన్ శబ్దానికి అర్థం. అటువంటి వివస్వంతునికి నమస్కారం. పైగా అక్కడ చుట్టూ స్తోత్రం చేస్తున్నవారు ఋషయశ్చ తతసప్త వశిష్ఠ అత్రి పురోగమా తుష్టువురు వివిధై స్తోత్రై స్వస్తి స్వస్తి ఇది వాదిన. అత్రి వశిష్ఠుడు మొదలైన మహర్షులు స్వస్తివాక్యములు పలుకుతూ వైదిక సూక్తములతో స్వామిని స్తుతిస్తున్నారు. అలాగే అప్సరసలు అక్కడ నృత్యములతో స్వామిని ఆనందపరుస్తున్నారు. వారు విశ్వాచీచ ఘృతాచీచ ఊర్వశ్యధ తిలోత్తమ మేనకా సహజన్యాచ రంభాచ అప్సరసాంవర రణుతురు జగతామీసే లిఖ్యమానే విభావసౌ. ఆయనకు తనూలేఖనం జరుగుతున్న సమయంలో అప్సరసలు అక్కడ నృత్యం చేస్తున్నారు. ఇక తతో ఆహాహూహుశ్చైవ నారదుస్తుంబురస్తద ఉపగాయుతుమారబ్ధ గాంధర్వం కుశలా రవి. గంధర్వులు అలాగే నారద తుంబురులు మొదలైన వారు గానం చేస్తున్నారు. తత కృతాంజలి పుట భక్తి నమ్రాత్మమూర్తయ లిఖ్యమానం సహస్రాంశం ప్రణేము సర్వదేవతా.
మొత్తానికి దేవతలు ఋషులు కలిసి స్వామిని స్తోత్రం చేస్తుంటే ఇలా సర్వదేవ సమాగమమైన ఒక కోలాహలం అక్కడ ఉన్నది. ఆ సమయంలో ఈ లేఖనం చేస్తూ ఉన్నాడు విశ్వకర్మ. అవి వింటూ అవి చూస్తూ మొత్తం లేఖనం పూర్తి చేయించాడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన ఆదిత్యుడు. తత కోలాహలే తస్మిన్ సర్వదేవ సమాగమే తేజస శాతనం చక్రే విశ్వకర్మ శనేహి. నెమ్మదిగా చెక్కాడు. ఆ చెక్కినప్పుడు స్వామి ఏ మూర్తి మిగిలిందో అది రథం మీద ఉంది. ఆ మూర్తి ఎంత అంటే తేజస షోడసంభాగం మండలస్థమధారయత్. ఆ తేజస్సులో 16వ భాగం మాత్రమే కనిపిస్తూ ఆ రథం మీద ఉన్నది. మిగిలినటువంటి భాగములు వివిధమైన శక్తులుగా మారి అవేవి వ్యర్థములు కావు. అది చెప్తూ సాతితై తేజసో భాగే దశభి పంచభిస్తదా అతీవ కాంతిమచ్చారు భానురాశి తథా వపుహు. అలా షోడశమైన భాగమే చాలా ప్రకాశమానంగా కనబడుతున్నది. మిగిలినవి అనేక విధమైన ఆయుధములుగా శక్తులుగా మారాయి. ఇది సృష్టి ఆరంభంలో జరిగినటువంటి జ్యోతిర్మండల పరిణామాలే పురాణాల్లో కథలుగా చూపిస్తున్నారు అని నిన్న సూచనప్రాయంగా చెప్పుకున్నాం. అందుకే వీళ్ళ పేర్లకు అర్థాలు తెలుసుకుంటూ ఉంటే అవి మనకు సంకేతంగా అర్థమవుతాయి. విశ్వకర్మ, త్వష్ట, మలచేటప్పుడు త్వష్ట అని పేరు ఆయనకు వచ్చింది. త్వష్ట అంటే మలచువాడు, తొలచువాడు అని 2 అర్థములు. సృష్టిలో రూపములకు కర్త అయిన ఈశ్వర శక్తి పేరు త్వష్ట అని చెప్పుకున్నాం. ఇలాంటి శక్తులు క్రమంగా మనం ఇప్పుడు చూస్తున్న ఏ ప్రకృతి ఉందో అంతరిక్షమునందు అది ఈ రూపం రావడానికి ముందు ఎన్నో పరిణామాలు జరిగొచ్చింది. ఈ పరిణామాలు ఏదో యాక్సిడెంటల్గా జరగలేదు, అంటే ఏవో జరిగిపోయింది అని కాకుండా ఒక దివ్య ప్రణాళికతో, ఈశ్వర ప్రణాళికతో జరిగాయి. ఆ ప్రణాళికలో వచ్చే పరిణామాల్లో ఉన్న శక్తులనే దేవతలు అంటారు. దాని పురాణములు కథల రూపంలో చూపిస్తున్నాయి, వేదములు సంకేతమైన మంత్రములతో చూపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రంతో అన్వయించుకుంటే అద్భుతమైన విషయాలు మనకి గమనించవచ్చు. ఇక్కడ ఈ విధంగా వచ్చినటువంటి సూర్యుని యొక్క మిగిలిన భాగముల నుంచి సుదర్శన చక్ర విష్ణువునకు, శివునికి త్రిశూలము, కుబేరునికి ఒక పల్లకి, యమునికి దండము, అది కార్తీకేయునికి శక్తి ఇత్యాదులన్నీ కూడాను ఏర్పడ్డాయంటూ సర్వదేవతల ఆయుధ శక్తులు సూర్యభగవాన్ నుంచే వచ్చేది మార్కండేయ పురాణం చెప్తాను. అంటే సూర్యుడు సంపూర్ణమైన దేవతాస్వరూపుడు, వేదమంత్ర స్వరూపుడు, వేదమంత్రములే దేవతాస్వరూపాలని నిన్న ఇచ్చుకున్న వివరణ గుర్తుపెట్టుకుంటే ఆయా దేవతల చేతుల్లో ఉండే శాసన రూప శక్తి విశేషాల ఆయుధాలు అవి సూర్యమండలం నుంచి వచ్చినవే అని తెలియజేశారు. మొత్తానికి అటు తర్వాత అతడు ఆ చక్కని రూపం తీసుకుని జగత్తును అనుగ్రహించడానికి సిద్ధమై తన పత్నిని తపస్సు చేస్తున్న సంజ్ఞ వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఈయన్ని చూసి మారిన రూపాన్ని పోల్చుకోలేక పతి ఏమో అనుకుంటూ ఒక్కసారిగా తాను ఒక గుర్రం రూపం ధరించి వెనక్కి తగ్గితే అది చూసి తాను ఒక అశ్వరూపం ధరించి వెళ్ళాడు. అప్పుడు ఆమెని సముదాయించి సమాధానం చెప్తే అప్పుడు వారికి కలిగినటువంటి సంతానములు అని చెప్తున్నారు. అప్పుడు 3 సంతానం అప్పుడు కూడా కలిగినది. వారిలో నాసత్యుడు, దస్రుడు అనేటువంటి వారిద్దరు అశ్వినీ దేవతలు, అశ్వరూపంలో ఉండగా కలిగిన వారు కనుక అశ్వినీ దేవతలను వాళ్ళ పేర్లు. నాసత్యుడు, దస్రుడు. తర్వాత కలిగినటువంటి వాడు రేవతుడు, ఈయన కూడా మనువయ్యాడు. ఈమె వాళ్ళ కలిగినటువంటి వారు మార్తాండస్య సుతావేతౌ అశ్వరూపధరస్య చ రేతసోతే చ రేవంతః ఖడ్గీ ధన్వీ తనుత్రధిక్. ఆ రేవతుడు అశ్వారూఢుడై కవచము ఖడ్గము ధరించి ఉన్నాడు. ఇతడు కూడా మనువు, రేవతుడు కూడా. మొత్తానికి 3 రూపాలతో ఉన్నటువంటి ఒకే సంజ్ఞాదేవి కలిగిన సంతానం. ఇప్పుడు చెప్పండి, సూర్యుడికి అందరూ భార్యలు. ఇవన్నీ శక్తి విశేషాలు. సంజ్ఞ అంటే చెప్పుకున్నాను నిన్న, ఛాయ అంటే పదాలకు అర్థం తెలిస్తే జ్ఞానం తెలుస్తుంది. కానీ పదాలను ఒక పాత్రల్లాగా, కథల్లాగా చూడడం వల్ల మనం చాలా పొరపాట్లు పడుతున్నాం. పదాల అర్థాల్లో ఒక శక్తిని తెలియజేస్తున్నాడు. అలాగే మనం ఇక్కడ ఈ మాత్రం చెప్పుకున్నాం. కానీ ఉపాసనా విషయానికి వచ్చేటప్పటికల్లా కొన్ని చోట్ల ఉషా పద్మిని సంజ్ఞా ఛాయా సమేత సూర్యనారాయణాయ నమః అని చేస్తుంటారు. పెద్దలకి చాలామందికి తెలుసు. ఈ ఉషా ఏమిటి, పద్మిని ఏమిటి, ఇంతవరకు సంజ్ఞ అనుకున్నాం. పోనీ ఛాయ ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ ఉషా పద్మిని ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు అశ్వం ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అంశములే. దీనికి వేదమంత్రములలో వీటి సంకేతాలు మనకు దొరుకుతాయి. ఉషా పద్మిని అంటే సూర్య శక్తి విశేషాలనే పత్నులుగా చూపించారు. ఎప్పుడైనా సరే దేవత ఉపాసన విషయం వచ్చేటప్పటికల్లా పత్ని స్థానములు, పుత్రస్థానములు పురాణాల్లో పాత్రల వంటివి కావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. పాత్రలు కావు అవి శక్తి విశేషాలే. ఆ శక్తి విశేషాలు ఏ విధంగా అనుగ్రహిస్తున్నాయనేది కథారూపంలో మనకు చూపిస్తాడు. ఈ చూపించడాన్ని పరోక్షవాదం అని అంటారు. వీటిని పరోక్ష ప్రియ దేవాహన మంత్రం అనుకున్నది. అంటే పరోక్షవాదం అంటే ఒక సత్యాన్ని తిప్పి చెప్పే తీరు, ఒక అందంగా కథలా చెప్పడంలో ఒక సౌందర్యం ఉంటుంది.
దానికి ఒక ప్రభావం ఉంటుంది. అందుకే ఈ కథల్లో ఉన్న సంకేతాలు మనం పరిశీలిస్తే ఉషా పద్మిని ఈ రెండిటి గురించి మనం పరిశీలిద్దాం. ఉషా అనే మాటకి ఉష దాహే రుజాయామన ధాత్వార్థం అనేది, అంటే రోగహారిణి శక్తి, వేడిమి యొక్క శక్తి కూడా ఉష. ఇది ఏ సమయం అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఉష అనే శక్తి ఉంటుంది. అది సూర్యకాలం, ఉషక్కాలం, తత్పూర్వం బ్రాహ్మి, తర్వాత ఉషక్కాలం, తర్వాత ప్రాతకాలం, ఆ తర్వాత సంగమకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్నకాలం, సాయంకాలం అంటూ వివిధ కాలభాగాలు చేశారు. ఏ ఏ కాలభాగాల్లో సూర్యుడిని ఎలా ఆరాధించాలో విధానాలు కూడా శాస్త్రంలో చెప్తున్నారు. అలా సూర్యుని నామాలు చాలా ఉన్నాయి. ఆ ఉషక్కాలం అత్యంత ప్రీతిపాత్రం సూర్యారాధనకి. సూర్యుడిని ఆరాధించమన్నారు కదా అని ఎప్పుడు పెడితే అప్పుడు ఆరాధించడం కాదు. ఒక వ్యక్తిని మనం కలవాలంటే ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది, అప్పుడు కలవాలి. విష్ణుర్విష్ణుర్విష్ణు ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం. అలాగే ఈ సూర్య ఉపాసనకు కూడా కొన్ని కాలం అని చెప్పారు. అసలు కాలే అనే మాటకు కూడా ప్రభాతం అని అర్థం ఉన్నది. కానీ ప్రభాత కాలం సూర్యారాధనకి చాలా ప్రధానం. ఇవి కాక సంధ్యాకాలములు, అందుకే త్రిసంధ్యం అంటారు ఇక్కడ. 3 సంధ్యల్లోనూ కూడాను సూర్యారాధనకు విశేషం చెప్పారు. ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలం 3 ప్రధానం. ఇవి కాక వివిధ సమయాల్లో వివిధ రూపాలతో ఆరాధించడం ఉన్నది. ఆయన పితృదేవతా స్వరూపుడుగా ఆరాధించడం అపరాహ్నకాలం అని చెప్పారు. ఇలా వివిధ కాలములు వివరించబడుతున్నాయి. అందుకే సూర్య భగవానుడి కాలమునందు ఆరాధన. ఈ కాలముల్లో ప్రాతకాల ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే పురాణాల్లో అనేక చోట్ల ఉషక్కాలంలో, ప్రాతకాలంలో నిద్ర లేచిన తర్వాత సూర్యుడిని ఆరాధించే విధానములే ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఇప్పుడు ఉషక్కాల ఆరాధన రోగనాశనమైన శక్తి కలిగినది అన్నారు. పైగా ఉషసూక్తం అని మన ఋగ్వేదంలో సూక్తం కనబడుతుంది. అక్కడ సుమంగళి అని ఉషాదేవికి పేరు. సుమంగళి శబ్దం అక్కడే మనకు కనబడుతుంది. ఇక్కడ ఉషసూక్తంలో అద్భుతమైన పదం సుమంగళ స్వరూపం. ఆ మాటకు వచ్చి సూర్యుడికి కూడా సుమంగళ అని పేరుంది. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుహు సుమంగళ రుద్రంలో మనం చెప్తున్నాం. అక్కడ అసౌ నామంతో 2 మంత్రాలు వస్తాయి రుద్రంలో. రుద్రమంతా సూర్యమండలాంతర్వర్తి అనేటువంటి పరమేశ్వరుని గురించే చెప్తున్నది. కానీ ఈ 2 సూక్తములని కూడా ఆదిత్యాత్మక రుద్రమంత్రములు అంటారు. 2 మంత్రముల్ని. దీనిని ప్రయోగంలో అంటే రకరకాల ప్రయోజనాల కోసం ఆదిత్య మండలంలో భావిస్తూ జపం చేసే పద్ధతి కూడా శాస్త్రముల్లో చెప్పబడుతున్నాయి. విద్యారణ్యుల మహర్షి మొదలైన వారు వాటిని తెలియజేశారు. అందులో అసౌ అనే నామంతో వచ్చే 2 మంత్రములు ఉన్నాయి. అందులో అసౌ యహ తామ్రహ అరుణ ఉత బభ్రుహు సుమంగళ అని అక్కడ చెప్పారు. ఇక్కడ అసౌ ఏష ఈ 2 ఎక్కడొచ్చినా సూర్యుని గురించి చెప్తుంది అనే విషయం మనం చెప్పుకున్నాం కదా. తామ్రహ అరుణ బభ్రుహు 3 మాటలు వచ్చి ఇక్కడ. తామ్ర అంటే బాగా ఎర్రని కాంతితో ఉన్నటువంటి వాడు, కొంతసేపు అయ్యాక అరుణంలోకి వస్తున్నాడు. తర్వాత బభ్రు అంటే గోరోజన వర్ణ అని నిర్వచనం చెప్పారు అక్కడ పెద్దలు భాష్యంలో. గోరోజన వర్ణం, గోరోజనం ఎలాగైతే పసుపు ఎరుపు రంగులో ఉంటుందో ఆ రంగులోకి, అంటే ముందు ఉండే గాఢమైన ఎరుపు, తర్వాత ఆ ఎరుపు కొంచెం తగ్గి తర్వాత పసుపు రంగులోకి మారడం. ఈ 3 స్థితుల్లో వర్ణిస్తూ ఆ స్వరూపం సుమంగళ అని అక్కడ చూపించాడు. అది సుమంగళ అంటే సూర్యుడు అన్ని కాంతులతో వస్తూ జగతికి మంగళం కలిగిస్తున్నాడు. మంగళం ఆయన యొక్క స్వరూపము, స్వభావము. అలాంటి స్వరూపంతున్నాడు. ఈ స్వరూపం అందరికీ గోచరిస్తోంది అన్నారు ఇక్కడ. సూర్యుడు కనబడ్డం అనేటువంటిది అందరికీ జరుగుతోంది కదా. భగవంతుడు అందరికీ కనబడ్డు, అది మనకు తెలుసు. కానీ భగవంతుడు తప్ప ప్రపంచంలో మరొక విషయం లేదు. ఎవడున్నాడో వాడు కనబడట్లేదు, ఏది లేదు అది కనబడుతుంది. ఇదండి వింతంతా. ఏది లేదు అంటే ఉన్నట్టు కనబడుతున్న జగత్తు నిజానికి లేదని వేదాంతం తేల్చి చెప్పింది. కానీ అదే ఉన్నట్టు కనబడుతుంది. బ్రహ్మమే ఉన్నది అని చెప్తున్నది కానీ బ్రహ్మం తెలియబడట్లేదు. అందుకే ఉన్న బ్రహ్మం తెలియబడట్లేదు కనుకే ఉన్నదాన్ని తెలుసుకోవడానికే ఆధ్యాత్మిక సాధన అన్నారు పెద్దవాళ్ళకి. అయితే భగవంతుడు 3 స్వరూపములుగా, ఒకటి నిర్గుణమైన బ్రహ్మము, అది ఎవరికి తెలియబడతాయంటే ఉపాసతాం ఆత్మవిధ పురాణ అని చెప్పినట్లుగా ఆత్మవేత్తలకి హృదయమునందు ఆ బ్రహ్మతత్వం అనుభూతికి వస్తుంది. ఎవరికి? ఆత్మవేత్తలకి. అంటే అందరికీ కాదని తెలిసిపోయింది. ఆయన ఉపాస్య రూపములు కొన్ని ఉన్నాయి. ఉపాస్య రూపములు అంటే విష్ణువు, శివుడు ఇత్యాది ఉపాస్య రూపములు. అవి కేవలం ఉపాసనలో సిద్ధి పొందిన వారికి మాత్రమే గోచరిస్తాయి. ఉపాసకులందరికీ ఆ రూపములు గోచరిస్తున్నాయా అంటే గోచరించడం లేదనే చెప్పాలి. 2 దశల్లో గోచరిస్తాయి. ఒకటి ధ్యాన దశలో, రెండవది సిద్ధ దశలో గోచరిస్తాయి. ధ్యాన దశలో మన రూపాన్ని భావన చేస్తాం కనుక ఆ భావనా రూపంలో హృదయంలో తెలుస్తున్నది. సిద్ధ దశలో తెలుస్తుంది ఎవరికి? ఉపాసకులకి. అంటే ఇది కూడా అందరికీ తెలియబడట్లేదు కనుక ఆయనదే నిర్గుణమైన సర్వ హృదయముల దహరాకాశమునందున్నటువంటి ఆత్మజ్యోతి స్వరూపమా ఎవరో కొద్దిమందికి తెలుస్తుంది. దానికి తగిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షత్ అన్నట్లుగా ఎవడో ఒకడు
అది కష్టమని తెలిసిపోయింది. ఉపాస్య రూపముల అవి ఎవరికి తెలియట్లేదు. దీన్ని బట్టి భగవంతుడు తెలియబడట్లేదు అని నిర్ణయానికి వస్తాం. కానీ నాయన ఇక్కడ వేదం గొప్ప మాట చెప్తున్నది. ఏమనంటే అందరికీ కనబడ్డు అన్నది ఉపాస్య రూపము, అంతకంటే మించి నిర్గుణతత్వం అయితే అందరికి కనబడదు అంటాం. కానీ అదే తత్వం అందరికి కనబడుతూ సూర్య రూపంలో ఉన్నాడు నాయన అని చెప్పింది ఇక్కడ. అసవయోవ సత్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదిర్షన్ ఉదాహార్య అనే మంత్రానికి భాష్యం రచిస్తూ సంప్రదాయంగా ఉన్న భాష్యంలో ఏం చెప్తున్నారంటే, నీళ్లు మోసుకుని పాలు పట్టుకుని పొద్దున కొంతమంది బయలుదేరతారు. పొద్దున వాళ్ళ పని అదే, వాళ్ళకి దేవుడు చింతన ఏమీ లేదు. కొందరు అనుష్ఠానాలు చేసుకొని వీళ్ళు బయలుదేరతారు. అలా బయలుదేరినటువంటి వాళ్ళకు కూడా కనబడుతున్నాడయ్యా ఈశ్వరుడు. అంటే లోక వ్యవహారంలోనే మునిగిన వారికి కనబడుతున్న ఈశ్వర స్వరూపము సూర్యునిగా గోచరిస్తున్నది. కనుక భగవంతుడు అందరికీ కనబడుతున్న రూపం సూర్యుడు. ఉపాసకులకు మాత్రం ఉపాస్య రూపము, అంతర్ముఖులైనటువంటి విచారణా మార్గంలో ఉన్న వారికి హృదయంలో దహరాకాశంలో ఆత్మరూపము. కనుక కనబడుతున్న రూపం ఏంటి? సూర్యభగవానుడు. కానీ ఆ సమయంలో మనం ఉషక్కాలంలో ఆయనకున్న శక్తి సుమంగళ. ఎందుకు కనబడుతున్నా అంటే లోకానికి మంగళం కలిగించడానికి వస్తున్నాడు అని ఒక భాష్యం చెప్పాను. అయితే గోపాహ ఉదాహార్య అనే మాటకి ఇంకా లోతైన అర్థములు వేదం ప్రకారంగా చూస్తే, గోపాహ అంటే దేవతలు, ఉదాహార్య అంటే పర్జన్య శక్తులు, వర్షకారకమైన శక్తులు. ఇవి కూడా ఆదిత్యుని ఉపాసిస్తున్నాయని అర్థం చెప్పవచ్చు. కానీ సామాన్యులకు కూడా గోచరించే రూపం అది అని చాలా అద్భుతంగా రుద్రం మనకు అందిస్తున్నటువంటి విషయం. కానీ సుమంగళ సుమంగళి ఇదే మనకి వేదము నుంచి వచ్చిన పదములు. సుమంగళి అనే మాట అంటుంటాం. ఆ సుమంగళ వర్ణం కూడా పసుపు ఎరుపులోనే ఉంటుందండి. బహుశా అందుకే సుమంగళానికి పసుపు కుంకాలని చెప్పారేమో, ఊహించుకోవచ్చు, తప్పేం లేదు. మొత్తానికి సుమంగళిని ఉషాదేవికి పేరు. ఆ సమయంలో సూర్యుడు ఎలా ఉంటాడనేది సౌరమంత్రాల్లో ఒక మంత్రంలో చెప్తున్నాడు. ఎలా ఉంటాడంటే, ప్రియురాలితో ఉన్న ప్రియుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో ఉషకదేవితో ఉన్న సూర్యుడు అంత ఉత్సాహంగా ఉంటాడు అన్నారు. అంటే ఉషక్కాలంలో సూర్యుడు అంత చక్కగా ఉంటాడట. మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం ఆయన ప్రార్థిస్తే కోరిక నిలబెడుతుంది. ఇదే మనకి నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెక్కిలి నొక్కుచు పక్కన చేరి చెక్కిలి నొక్కుచు చక్కగా మరికేళ్ళు చొక్కి ఉండే వేళ నన్ను బ్రోవమని చెప్పవే అని భావించాడు కదా రామదాసు. కనుక ప్రియురాలితో ఆయన ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు కనుక ఆ సమయంలో ఏదైనా తీరుస్తాడేమో కోరిక భావన చేయవచ్చు. ఆ విధంగా మొత్తానికి ఆ విధమైన స్థితిలో ఉంటాడు అని చక్కగా వర్ణించింది వేదం. కనుక ఉషస్సూక్తములు ఎందుకు చెప్పబడుతుంది. అందుకు ఉషక్కాలం ఒకటి, అది ఉషాదేవి అంటే అది. అంతేగాని మామూలుగా ఒక స్త్రీతో ఉన్న భర్త అని కాకుండా ఆ ఉషారూపమైన శక్తితో ఉన్నటువంటి సూర్యభగవానుడు. రెండవది పద్మిని. పద్మిని అంటే వికసన శక్తి. పద్మము జగత్తంతా రాత్రి వేళ ముడుచుకుపోతుంది, సూర్యుడు రాగానే వికసిస్తుంది. ఇది ప్రతి వారికి తెలిసినదే కదా. జగత్తంతటి వికసింపజేసేటువంటి శక్తి ఏదైతుందో సూర్యుని యందు, ఆ వికసనాత్మక శక్తి పద్మిని. ఒక వస్తువు యొక్క నిర్దేశం చేయగలిగే శక్తి సంజ్ఞ. ఒక వస్తువు ఉందంటే దాని నీడ తెలియజేసే వెలుగు యొక్క శక్తి ఛాయ. ఉష, పద్మిని, సంజ్ఞ, ఛాయ ఇవి తెలిస్తే ఒకే సూర్యుని యొక్క ఎన్ని శక్తులు అని తెలుస్తుంది కదా. ఈ సూత్రం దగ్గర పెట్టుకుంటే పురాణాల్లో దేవతలు, దేవతల పత్నులు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది తెలియక ఏ పురాణంలో చూడలేదు, ఆ భగవంతుడికి ఆ భార్య ఉన్నట్టు అని అంటారే, వాళ్ళకు ఉపాసనా సంప్రదాయం తెలియదు అని అర్థం ఇక్కడ. అలా ఒక్కొక్క దేవతకి శక్తి సహిత ఉపాసన చేసినప్పుడు పత్ని స్థానంలో శక్తి ఉంటుంది. ఇది ప్రధానమైన అంశం. ఇలా మనం వేటికైనా అన్వయించుకోవచ్చు. ఉదాహరణ గణపతి బ్రహ్మచారిగానే మనం చూస్తాం. కానీ గణపతికి సిద్ధి బుద్ధి అని పత్నులు ఉన్న సిద్ధలక్ష్మి మరో పత్ని ఉంది. అదేమిటయ్యా, ఆయన శక్తులను అక్కడ పత్ని స్థానములు ఉన్నాయి. వాటికి ప్రమాణములు కూడా ఉన్నాయి, లేవని కావు. అలాగే సుబ్రహ్మణ్యునికి వల్లీ దేవసేన, హనుమంత స్వామికి సువర్చల, ఇవన్నీ కూడా శక్తి స్థానములు. అవి లేవనడం మహాపాపం కూడా. దానికి ఉపాసనా సంప్రదాయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అంతేకాని హిస్టరీలు చదివినట్టు చూస్తారండి పురాణాలు ఎవరైనా? చూడవలసిన విధానం ఇది ఇక్కడ. అందుకే శక్తి సహితంగా ఉపాసన చేయడంలో ఉషా, పద్మిని, సంజ్ఞ, ఛాయ ఇవి ప్రధానంగా చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అలాంటి శక్తులతోనే జగత్తును నడుపుతున్నాడు ఆయన. ఉషశక్తితో, అదేవిధంగా పద్మిని శక్తితో. అయితే పద్మిని శక్తి మరొక మాట ఉన్నది. పైగా పద్మకరుడు, చేతుల్లో పద్మాలు పట్టుకుంటాడు ఆయన, పద్మాసనంపై ఉంటాడు. ఇన్ని రకాలుగా భావన చేస్తాం సూర్య భగవాన్ని. అదే ఆయన భావన చేసేటప్పుడు కూడా మనం పద్మకరహ అనే నామంతో స్తుతించడం కనబడుతుంది ఇక్కడ. ఆ స్తుతించేటప్పుడు పద్మహస్తుడైనటువంటి వాడు ఆయనకు శక్తి పద్మిని. పద్మ అనే శక్తికి ఇంకొక అర్థం ఉంది. పద్లు గతవు అనే ధాతువు ప్రకారంగా గమనము చెయ్యి శక్తిని పద్మ అంటారు అన్నారు ఇక్కడ. గమనము చెయ్యుట అంటే వ్యాపించుట. గమనం అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అని కాదు, వ్యాపకత్వం కూడా గమనమే.
కానీ సూర్యుడు తన కాంతిని ప్రసరింపజేస్తుంటాడే, ఆ కాంతి ఎంత ప్రయాణం చేస్తుందండి, కొన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసి వస్తున్నది అంటే ఆ గమనం చేసే శక్తికి కూడా పద్మిని. కనుక పద్మిని అనే మాటకి రెండు అర్థములు, వికసన శక్తి, గమన శక్తి, ఈ రెండు. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే సూర్యుని యొక్క ఈ శక్తి విశేషాలు పత్నులుగా చెప్పబడుతున్నాయి. పత్ని అంటే అవిభాజ్యమైన శక్తి, విడదీయలేని శక్తిని పత్ని అంటారు ఇక్కడ. అలా సహితంగా ఉపాసన చేస్తే దానికి ఫలితం ఉంది. ఉపాసన మార్గంలో ఇవి చెప్పబడుతున్నాయి. ఇన్నిటిగా ఉన్నది ఒకటే శక్తి నిజానికి, ఆ శక్తి సహితుడైనటువంటి వాడిగా. కానీ ఈ పత్ని పుత్రుల కథ మనకు అర్థమైంది కదా. ఆ పుత్రులు గ్రహములుగా, దిక్పాలకులుగా చెప్పబడుతున్నారు అంటే అర్థం ఆయన నుంచి వ్యక్తమైన కొన్ని శక్తి విశేషాలు ఇవన్నీ కూడా అని ఈ కథ ఎంత చక్కగా విపులంగా చెప్తూ, ఇలాంటి చరిత్రను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి సద్గతులు లభిస్తాయని చెప్తూ, ఇదం యో జన్మ దేవానాం శృణుయాద్వా పఠేతవ వివస్వతస్తనూజానాం రవేర్మాహాత్మ్యమేవచ ఆపదం ప్రాప్య ముచ్చేత ప్రాప్నుయాచ్చ మహాయశాః అహోరాత్ర కృతం పాపం ఏతచ్చమేతే శృతం మాహాత్మ్యమాదిదేవస్య మార్తండస్య మహాత్మనః అని మార్కండేయ మహర్షి చెప్తున్నాడు. ఇప్పుడు భగవానుడైన ఆదిత్యుని యొక్క జన్మ వృత్తాంతాన్ని, ఆయన యొక్క పుత్రుడి యొక్క కథని, రవి మాహాత్మ్యాన్ని ఎవరైనా విన్నట్లయితే వాళ్ళకి ఏమైనా ఆపదలు వస్తే ఆపదలు తొలుగుతాయి. అదేవిధంగా గొప్ప కీర్తి లభిస్తుంది. పగలు రాత్రి చేసిన పాపములు పోతాయి. ఇది ఆదిదేవుని యొక్క మహాత్మ్యము అన్నారు. అంటే ఆదిత్యుడికే ఆదిదేవుడు, అందుకని ఆయన వారమునకు కూడా ఆది వారము. ఆదిత్య అంటే మొదట ఉన్నవాడును ఒక అర్థం చెప్పుకుంటే ఇంకా 2-3 అర్థాలు చెప్పుకుని అవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు అని చెప్తూ ఒక మాట అంటాడు మార్కండేయుడు. కిం న సవితా సూతే కాలే సమ్యగుపాసితః ఆయురారోగ్యమైశ్వర్యం వసూని చ పశూంస్తథ మిత్రపుత్ర కళత్రాణి క్షేత్రాన్ని వివిధాని చ భోగానష్టవిధాంశ్చైవ స్వర్గం చాప్యపవర్గకం. మొత్తానికి సూర్యభగవానుడు సూతే కాలే, ఈ మాటకి ఉదయించే సమయములో అని అర్థం ఇక్కడ. అలాంటి సమయంలో సమ్యక్ ఉపాసితగా చక్కగా ఆయన ఆరాధింపబడతాడు, ఉపాసింపబడతాడు. అలా ఉపాసించినట్లయితే ఎన్ని లభిస్తాయంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి, సంపదలు సిద్ధిస్తాయి, పశు సంపద, మిత్రపుత్ర కళత్ర క్షేత్ర సంపదలు సిద్ధిస్తాయి, అష్టవిధ భోగములు లభిస్తాయి, స్వర్గము అపవర్గము కూడా లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఉపాసనా మార్గంలో స్వర్గము అపవర్గము 2 వస్తాయని చెప్పినప్పుడు మోక్షం కేవలం ఉపాసన వల్ల వస్తుందండి అంటే, సకామంగా చేస్తే సుఖములు వస్తాయి, నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి జ్ఞానము ముక్తి లభిస్తుందని అన్వయించుకోవాలి ఇక్కడ. కనుక మోక్షమునకు కూడా ఉపాసనా మార్గం సహకరిస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. ఇది చెప్తూ భానుభక్తి ఎంతో శక్తివంతమైనది. మనం రాజ్యవర్ధనుడు కథ చెప్పినప్పుడు ప్రమతి ఒక మాట అంటాడు, భానుభక్తే రహో శక్తి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సూర్యభక్తులు అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్ష పరమేశ్వరుడు ఆయన. తేడా ఎక్కడొచ్చిందంటే నువ్వు పరమేశ్వరుడైన స్పృహ నీకు లేదు. అది దీన్ని బట్టి భగవంతుడికి తెలుసు, నేను ప్రత్యక్షమైన వీడు పోల్చలేడు. భగవంతుడు ప్రత్యక్షం కావాలంటాం కానీ ప్రత్యక్షమైతే పోల్చగలమండి? అంత తేలిక కాదు. ప్రత్యక్షమైనా పోల్చగలడం సామాన్యం కాదు. ఎలాగ చెప్పగలరు అంటే, భగవానుడు సూర్య రూపంలో ప్రత్యక్షమవుతున్నా మనం భగవంతుని అనిపించట్లేదు. మనకున్నటువంటి అవిద్య యొక్క బలం అంతా. పాప సంస్కారాలు గట్టిగా పట్టేస్తే సూర్యుడు దేవుడు అనిపించడు. ఏం చేస్తాం? సూర్యుడే దేవుడు అనిపించకపోతే ఇంక దేవుడు ఎవరండి? దేవశబ్దానికే ప్రకాశ స్వరూప అని అర్థం. స్వయం ప్రకాశ స్వరూపుని దేవతలు అంటారు. సూర్యుడుగానే దేవత ఎవరు చెప్పగలరండి? అందుకే మన ఋషులు బాగా ఆలోచన చేసి మనకు ప్రత్యక్షమైన భగవానుడు సూర్యుడు అన్నారు. అందుకే ప్రత్యక్ష భగవానుడు ఆదిత్యుడే. అలాంటి ఆదిత్యుడిని ఎన్ని రకాలుగా ఉపాసించవచ్చంటే, ఆయన కల్పవృక్షంలా, కామధేనువులా, చింతామణిలా మనల్ని అనుగ్రహిస్తాడు అంటూ చెప్తూ సూర్యుని అనుగ్రహం పొందడానికే కొన్ని మార్గములు చెప్పారు. నిత్యం సూర్యుని ఆరాధించడం అనేటువంటిది చాలా విశేషమైన పని. ప్రత్యేక దినములు, ప్రత్యేక తిథులు, ఏ దేవతారాధనలోనైనా ప్రత్యేకించి కొన్ని దినములు చెప్తారు, తిథులు చెప్తారు. అలాగే సూర్యునికి కొన్ని దినములు, కొన్ని తిథులు ఉన్నాయి. నిత్యారాధన వైశిష్ట్యం కూడా ఉన్నది. అయితే అందరి దేవతలు సూర్యుడే అనే భావం సూర్య సంబంధమైన మంత్రాల్లోనే వేదం చెప్తుంది. చాలామందికి ప్రసిద్ధిగా తెలుసు, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే, ఏకం సత్ అంటే ఉన్నది ఒక్కటే. దాన్ని విప్రాహ విశేష ప్రజ్ఞ కలిగినటువంటి, అతీంద్రియ ప్రజ్ఞ కలిగిన మహాత్ములు అనేక విధాలుగా చెప్తున్నారు. అంటే అనేక విధాలుగా చెప్తున్నారంటే అసత్యాలు చెప్తున్నారని అర్థం. వారికున్న ప్రజ్ఞ ఎలాంటిది? విశేష ప్రజ్ఞ. అంటే ఇంద్రియాతీతమైన ఒకానొక తపోజనితమైన దివ్య ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకి సత్తుగా ఉన్న ఒక బ్రహ్మమే అనేక రూపాలుగా వ్యక్తమవుతూ కనిపించింది. అదాన్ని వాళ్ళు చెప్పారు. ఈ మంత్రం ఎక్కడొస్తుందంటే దాని పూర్వభాగాలు చూస్తే, ఇంద్రం
మిత్రం వరుణం అగ్నిం ఆహురథో దివ్యస్య సుపర్ణో గరుత్మా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అగ్నిం యమం మాతరిస్వానమాహు. ఇది పూర్తి మంత్రం అండి. ఇందులో మధ్యలో ఉంది ఏకం సత్ విప్రా బహుధా వదంతి మాట మధ్యలో ఉంది. ఈ మాటని 1893లో ఇదిరా నా భారతీయ హిందూ మతం అని ప్రపంచానికి చాటి చెప్పాడు స్వామి వివేకానంద. ఈ మంత్రాన్ని ఇందులో ఒక్క భాగం తీసుకుంటాం. మీరు అనేక మందిని పూజిస్తారు హిందువులు అనుకుంటున్నారు, అది మీ అజ్ఞానం. మా వేదమే చెప్పింది ఉన్నది ఒక్కటే, దాన్ని అనేక రకములుగా ఋషులు దర్శించి, ఎందుకంటే ఆ ఉన్న ఒక్కదాని నుండి అనేక రకాల ప్రయోజనాలు మనం పొందుతున్నాం కనుక అనేక రకములుగా దర్శనమైంది ఆ సత్యమే. అలా దర్శనం ఎవరికైంది? ఋషులకు మాత్రమైంది, అందరికీ కాదు. ఆ ఋషుల్ని విప్రులు అన్నారు, వాళ్ళు దర్శించారు. ఎన్ని రూపాలంటే ఇంద్ర, మిత్ర, వరుణ, అగ్ని, అదేవిధంగా సుపర్ణుడు, గరుత్మంతుడు, యముడు, వాయువు ఇత్యాది పేర్లతో చెప్పబడింది ఒకటే సత్యము. అది సూర్య సంబంధ మంత్రాల్లో మనకు గోచరిస్తున్నది. ఇది సూర్యతత్వంలో విశేషమైనటువంటి అంశం. అలాంటి ఆ స్వామిని దేవదేవం నమస్కృత్య ప్రాతరుత్థాయ చ అర్జున విఘ్నాన్యనేక రూపాన్ని నశ్యంతి దర్శనాదపి తస్మాత్ సర్వప్రయత్నేన సూర్యమారాధయేత్ సదా. సర్వప్రయత్నేన అన్ని విధాల ప్రయత్నం చేసి నిత్యము సూర్యుని ఆరాధించాలి. ఎందుకంటే ఆ ప్రాతరుత్థాయ ప్రాతకాలంలో నిద్రలేచి సూర్యుని నమస్కారం చేస్తే అనేక రూపములైన విఘ్నములు పోతాయన్నాడు. విఘ్నాన్ని అనేక రూపాన్ని, అనేక రూప విఘ్నాలుట. అంటే విఘ్నాలు కూడా అనేక రకాలు ఉంటాయి. విఘ్నాలంటే అవరోధాలే. జ్ఞానానికి అడ్డుకునే అవిద్యావృత్తులన్నీ విఘ్నములే. జ్ఞానంకి ప్రయత్నించే వాళ్ళకి ఆ విఘ్నాలు అనిపిస్తాయి. ఆ ప్రయత్నమే చేయని వాళ్ళకి ఏదో నేను అనుకుని కార్యక్రమం జరుగుతుంది, దీనికి విఘ్నం తొలగితే చాలు అనుకుంటాం, అవునా లేదా? వాళ్ళకది కనుక విఘ్నములు అంటేనే విపత్తులు, అవరోధాలు అన్నీ. అవి తొలగితే చాలండి, అన్నీ ఆనందమే. కనుక విఘ్నాలు ఎలాంటి విఘ్నాలైనా పోగొట్టే శక్తి ప్రాతకాలంలో సూర్యుడిని నమస్కరిస్తే లభిస్తున్నది అని కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా మనకు భవిష్యత్తు పురాణంలో ఒక 7 అధ్యాయాల గ్రంథంలో చక్కగా చెప్పబడుతుంది. అందులో సూర్యారాధన విశేషాలు చాలా చాలా వివరంగా ఉన్నాయి. అలాంటి సూర్యుని ఆరాధన చేయడానికి మనకు ఆలయ వ్యవస్థ కూడా ఏర్పడింది. ఆలయాలు అంటే శక్తి కేంద్రములు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు ఎప్పుడైనా సరే. అయితే ఇతర ధర్మాల గురించి మనం చర్చ చేయంగానే మన ధర్మం గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం అటువైపు కూడా ప్రశ్న వేయచ్చు. ఎందుకంటే మనకు తేడా తెలియడం కోసం. వాళ్ళనేమో ఇప్పుడు విమర్శించడం కోసం కాదు, కానీ ముందు మనకు తేడా తెలియాలి కదా. లేకపోతే మన పిల్లలకు కూడా అన్నీ ఒకటే నేర్పం చిన్నప్పటి నుంచి. అన్నీ ఒకటి కాదు, దేని పద్ధతి దానిది తెలుసుకుంటే చాలు. మన సంస్కృతి, దీని ప్రత్యేకత వేరు. దేవతా విజ్ఞానం కానీ, ఆత్మవిజ్ఞానం కానీ, బ్రహ్మ విజ్ఞానం కానీ కొలికానికి కూడా కనబడవండి అలాంటివి. ఇక్కడ అంత చర్చ చేసిన జ్ఞానం ఇక్కడ కనబడుతుంటే అన్నీ ఒకటి ఎలా అవుతాయండి? ఇక్కడ బ్రహ్మమని నిరాకారముగా, సాకారముగా, అనేక దేవతారూపాలుగా, విశ్వరూపముగా, విశ్వాతీతంగా దర్శించిన సనాతన ధర్మంతో ఏ ధర్మాన్ని పోల్చడానికి లేదు. దీనితో సమానమైనది పూర్వం లేదు, ఇప్పుడు లేదు, ఇకపై రాదు. ఎందుకంటే దీని పేరే సనాతనం, శాశ్వతమైన ధర్మం. అంటూ ఎలా పోలుస్తారు? కానీ ఆలయ వ్యవస్థని దయచేసి ఇతరుల ప్రార్థనా మందిరాలతో పోల్చవద్దు. వాళ్ళు ప్రార్థనా మందిరాలు, వాళ్ళు 4 గోడలు లేపితే సరిపోతుంది. మనకు అలా కాదు. దానిలో దేవతా శక్తిని ప్రతిష్ఠితం చేసే పెద్ద ప్రక్రియ అనుకున్నది. ఈ ప్రక్రియలోనే యంత్రం, మంత్రం, విగ్రహం, వాటికి కావలసిన సంస్కారం, దాన్ని క్రతువు అంటారు. ఇన్నిటి చేత అంటే మంత్రం, యంత్రం, క్రతువు, విగ్రహం, వీటి చేత శక్తి అందులోకి వస్తుంది. అలాంటి శక్తి కేంద్రం ఉంది. కొన్ని స్వయంభూగా భగవంతుని వ్యక్తమైన చెట్లు ఉన్నాయి. అలా స్వయంగా భగవంతుని వ్యక్తమైతే దాన్ని అనుసరించి ఆగమరిచ్చి ఆలయాల నిర్మాణం జరుగుతాయి. దాన్ని బట్టి ఒక శక్తి ఉంటుంది. ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి. కోణార్క క్షేత్రం ఉంది, అక్కడ స్వయంగా భగవంతుడు వ్యక్తమయ్యే పురాణం. కోణార్క మహిమ కొన్ని అధ్యాయాలు ఉందండి. ఇవి ఆదిత్య పురాణం మొదలైన వాటిలో సూర్యక్షేత్రముల గురించి చాలా చెప్పారు ఇక్కడ. తర్వాత ఆలయం నిర్మాణం చేశారు, తర్వాత నిలవలేదు. ఆలయాలు ఉండొచ్చు, పోవచ్చు. క్షేత్రంలోని భగవంతుడు ఎక్కడికి వెళ్ళడు, ఆ శక్తి ఉంటుంది. తర్వాత మరో మహానుభావుడు వచ్చి ప్రతిమా రూపకల్పన చేయవచ్చు. సూర్యభగవానుడి ప్రతిమలు ఎలా ఉండాలి అనే దాని గురించి సాంబ పురాణంలో కొన్ని వివరాలు ఉన్నాయి. అదేవిధంగా భవిష్య పురాణంలో కొన్ని వివరాలు చెప్పారు. ప్రతిమా కల్పనం ఎలా చేయాలి శాస్త్ర ప్రకారంగా. సూర్యుడికి అనేక రూపాలు చెప్పారు. చతుర్భుజాలుగా సూర్యుడు ఉండడం, ధృతపద్మద్వయం భానుం తేజోమండల మధ్యగం సర్వాధివ్యాధి సమనం ఛాయాశ్లిష్టం ఉపాస్మహే అని ఉపాసనా సంప్రదాయంలో 2 చేతులతో 2 పద్మములు పట్టుకున్నటువంటి రూపం ఒకటి ఉన్నది. మరొక రూపం జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరస్దాస సన్నివిష్ట అనే రూపంలో శంఖచక్రములు ధరించి ఉన్న రూపం ఉంది. శంఖచక్రాలంటే చక్రం సుదర్శన అగ్నితత్వము, శంఖము శబ్దతత్వము.
శబ్దతత్వం అంతా నామ ప్రపంచానికి, అగ్నితత్వం అంతా రూప ప్రపంచానికి, నామరూప ప్రపంచానికి మూలం అని చెప్పడానికే శంఖచక్రాలు పట్టుకుంటాడండి. ఎందుకు ఏది పట్టుకున్నాడో చెప్పడానికి మనకు శాస్త్రం ఉంది ఇక్కడ. అలాగే చేతుల్లో పద్మములు పట్టుకున్నాడు. పద్మములు అంటే ఏమిటో ఇందాకే మనం వివరించుకున్నాం. ఇలా రూపములు, ఏ రూపాన్ని ధ్యానించైతే ఎలా ధ్యానించాలో కూడా ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, దానికి తగ్గ మంత్రములు ఉన్నాయి. కానీ సూర్య మంత్రములు చాలా ఉన్నాయి. మంత్రాలు మారుతుంటే రూపాలు మారుతుంటాయి. ఇవి తెలియాలి. ఇక్కడ ఇన్ని రూపాలు సూర్య భగవానికి చెప్పబడుతూ ఆ ప్రతిమ ఎలా చేయాలి, ఆ శిల ఎలా ఎంచుకోవాలి, ఇన్ని విషయాలు వివరిస్తూ పురాణములే చాలా అందించాయి. అంటే అటు ఆగమాలని ఇటు వేదాలని తీసుకొచ్చి పురాణం సమన్వయిస్తోంది. అంటే నిగమ విషయాలు ఆగమ విషయాలు పురాణాలు సమన్వయింపబడతాయి. అందుకే అంత విశేషంగా ఆదిత్యుని యొక్క మూర్తులు చెప్పారు. అలాంటి మూర్తులతో మలచిన ఆలయాలు చాలా ఉన్నాయి. ధ్వంసం కాగా మిగిలినవి చాలా ఉన్నాయి. మన కొద్ది రోజుల క్రితం గుజరాత్లో ఆలయం గురించి చెప్పుకున్న మొథేరా అనే ప్రాంతంలో, అదేవిధంగా కశ్మీరంలో మార్తాండ మందిరం అది ధ్వంసమైందని వివరించుకున్న శిథిలాలు మాత్రం కనబడితే వెళితే మార్తాండ మందిర శిథిలాలు, ఎన్నో శిథిలాలు మిగిలేయండి. కానీ మరొకటి మనకి తెలుగునాడు ఒక మహాక్షేత్రం ఉంది, చాలామందికి తెలిసి ఉంటుంది. హర్షవల్లి, దాన్ని అరసవిల్లి అని అంటాము. దీనికి పురాణములు ఎందుకు కూడా కథ కనబడుతుంది. అక్కడ ఇంద్రుడు రావడం, అక్కడ తటాకంలో స్నానం చేయడం, పాప విమోచనం పొందడం, అక్కడ సూర్యుని అనుగ్రహం పొందడం, ఇవన్నీ పురాణములు ఉన్నాయి. ఆ క్షేత్రముడికి మహిమ. అక్కడ విగ్రహం కూడా అరుణ ఘనశిలా విగ్రహం, ఎర్రని శిల, అది అరుణవర్ణం కదా, దానికి తగ్గట్టు శిలా నిర్మాణం. అందులో స్వామి పరివారం అంతా ఉంటుంది. ఆ ఒక్క శిలలోనే స్వామి పరివారం కూడా గోచరిస్తుంది. పైగా మారట పింగళ అనే రెండు శక్తులు ఆయన కొలుచుకుంటూ ఉంటాయి. అత్యద్భుతమైన మూర్తి అది. ఆ క్షేత్రం యొక్క మహిమ కూడా చాలా పురాణములు ఉంది. నేటికి వాటి మహిమలు కనిపిస్తుంటాయి. అంటే సూర్యుడు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటే మళ్ళీ క్షేత్రాలు విగ్రహాలు యంత్రాలు ఏమిటండి అనే ప్రశ్నకు నిన్ననే మనం సమాధానం చెప్పుకున్నాం. ప్రత్యక్షంగా సూర్యుడు కనబడుతున్న ఆ శక్తిని గ్రహించడం కోసం రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. అది విద్యుత్ శక్తిని గ్రహించడం కోసం, సోలార్ ఎనర్జీని గ్రహించడం కోసం, నేరుగా సోలార్ ఎనర్జీ పొందకుండా ప్యానెల్స్ ఎలా పెట్టుకుని ఒక పద్ధతిగా తీసుకుంటున్నామా లేదా? అదేవిధంగా సూర్యుని నుండి దివ్యత్వము, దేవతాశక్తిని పొందడానికై యంత్ర మంత్రాది ప్రక్రియలతో సూర్యుని మనం తెచ్చుకుంటున్నాం. అలాగే క్షేత్రములు, యంత్రము, మంత్రము ఏర్పడ్డాయి. అలాంటి చోట మహిమలు కూడా సామాన్యం కాదు. ఎందుకంటే ఆదిత్య మహిమా వైభవంలో సూర్యుని నేరుగా ఉపాసన చేయాలి. ఇంకా ఉపాసన తెలిస్తే మంత్రయంత్రాల్లో చేయాలి. ఈ విశేషమంతా కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధించినట్లుగా శతానీకునికి సుమంతుడు బోధించాడని చెప్తూ భవిష్య మహాపురాణంలో కొన్ని అధ్యాయాలు అద్భుతంగా చెప్పబడుతున్నాయి. అసలు భవిష్య పురాణం అంతా సూర్యోపాసనకు సంబంధించినది. కొన్ని ప్రక్షిప్తాధ్యాయాలు ఉన్నాయి, కానీ అది మనం చూస్తే పోల్చివచ్చు ప్రక్షిప్తములని. కానీ వైదికమైన సంప్రదాయంతో కూడిన అద్భుతమైన ఘట్టాలు చాలా భవిష్య పురాణం ఉన్నాయి. అసలు ఈనాటి మానవుడు తరించడానికి కావలసిన అనేక సూర్యారాధన ఉపాయాలు భవిష్య పురాణం కొల్లలుగా ఇస్తుందండి. ఎన్ని అద్భుతమైన, ఎందుకంటే పెద్ద పెద్ద సూక్తములు తెలియవు, మంత్రాలు తెలియవు, వాటికి తగ్గ నియమాలు పాటించలేమంటే ఆ పురాణ శ్లోకమును చేసినా తరించిపోవచ్చు. అందరి కోసం అందించాడు. అన్ని విషయాలు ఉన్నాయి. అది చూస్తుంటే ఋషులు దయ తలుచుకుంటే మనకి మనసు కరిగిపోతుంది. ఎంత దయతో మన కోసం వారు ఎంత ఇచ్చారు. వాళ్ళ దయ అపారం. దౌర్భాగ్యం కూడా అపారంగా ఉంది కనుక మనకు తెలియకుండా బతికిస్తున్నాం. తెలుసుకుంటే మాత్రం తరించడానికి కావాల్సిన ప్రక్రియలు ఎన్ని చెప్పారో అనండి. అక్కడ కొన్నైనా చెప్పుకుందామని తాపత్రయం మహిమా వైభవంలో. అదే క్షేత్రంలో ఎంత శక్తి ఉంటుంది. ఎదురుగా కనబడుతూ ఆరాధించడము కావాలి, ఇది కావాలి, రెండూ కావాలి. అందుకే ఉపాసనా విధానాల్లో మంత్రం ఎలా ఉంటుంది, యంత్రం ఎలా లిఖించాలి, ఆ దళముల యందు ఏ రూపాలతో సూర్యుని ఆరాధన చేయాలి, కోణముల్లో ఎలా ఆరాధన చేయాలో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు. అయితే అది సభల్లో చెప్పేది కాదు, గురువు శిష్యుడికి మాత్రమే చెప్పవలసినవి కొన్ని ఉంటాయి, అంతే కదా. అలాంటి కొన్ని విశేషాలు ఉన్నాయి. దళముల యందు ఏ నామాలతో పెట్టాలి. ఎందుకంటే సభల్లో చెప్తే సరిగ్గా గీయడం చేత కాక ఒకదానికోటి ప్రమాదాలు కూడా వస్తాయి. ఎందుకంటే కొన్ని ఔషధాలు వైద్యుడి పర్యవేక్షణలోనే పుచ్చుకోవాలి. కొన్ని ఔషధాలు ఎవరైనా కొనుక్కుని వేసుకోవచ్చు అని ఉంటాయి కదా. వీటిలోనే అలాగుంటాయి మంత్రంలో కూడా. సరే, మొత్తానికి అంత ఉందని చెప్పడం కోసం అంత విశేషాలు చెప్తారు ఇక్కడ. అష్టదళ పద్మం భావన చేసి ఒక్కొక్క దళంలో సూర్యుడు ఒక్కొక్క నామం భావన చేస్తూ ఆ మధ్యలో అసలైన ముఖ్యాదిత్యుడిని ఉపాసన చేయడం విశేషం చెప్పారు అక్కడ. అలాగా మనకి ఆలయాల్లో ఆ పద్ధతుల్లో ఉపాసన జరుగుతుంది కనుక ఆలయాల్లో ప్రతిష్ఠించిన పద్ధతిలో శక్తి ఉంటుంది. నిత్యం జరిగిన కైంకర్యాల వల్ల శక్తి క్రమక్రమ అభివృద్ధి చెందుతూ వ్యాపిస్తుందండి. రెండింటి వల్ల అది అనుష్ఠాన బలం అంటే అది. అలాంటి ఆలయాల్లో మనకి దివ్యమైన అరసవల్లి క్షేత్రం గురించి చెప్పుకోవాలి. ఇలా కోణార్కంలో నేటికి కూడా అక్కడికి వెళ్ళి సాధన చేసి సిద్ధి పొందిన వారు ఉన్నారు వివిధ విధాలుగా. శ్రీకాకుళం ప్రాంతంలో ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు మహానుభావులు ఉండేవారు.
శ్రీ విద్యలో దిట్ట ఆయన అని శ్రీయానందనాథులని దీక్షానామం. మహాపండితులు కూడా, ఆయుర్వేద వైద్యంలో కూడా పండితులండి. అద్భుతమైన తెలుగు భాష, అద్భుతమైన సంస్కృత భాష. సౌర మంత్రాలకి ఆయన అచ్చ తెలుగులో అనువాదంతో స్తుతులు రాశారు. ఆయన రమ్యమైన పద్యాలతో స్తుతులు రాశారు. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు వారి ప్రాంతానికి యోగి వచ్చాడు. చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకుంటే, మహాత్ములే పోల్చగలరు కనుక ఒక పూట ఆయన్ని తిన్నగా అరసవిల్లికి తీసుకువెళ్ళి అక్కడ తీర్థంలో స్నానం చేయించి సూర్యమంత్రం ఉపదేశించారు. ఆయన దీన్ని చేసుకుంటూ ఉండని చెప్పారు. ఇది అప్పటికే ఆయన నిష్ఠగా సంధ్యావందనాది క్రియలు చేసుకోవడం చూసి ముచ్చటపడి ఆయన మంత్రాన్ని ఇచ్చారు. ఆ మంత్రాన్ని ఇచ్చి అనుష్ఠానం చేస్తున్నారు. ఒక రోజున వాళ్ళ అమ్మగారి ఒంటి మీద కొన్ని మచ్చలు వచ్చాయి. ఆ మచ్చలు చూశాక వాళ్ళ నాన్నగారు ఆయుర్వేద వైద్యులు కనుక ఆయన కొన్ని చికిత్సలు చేశారు, నయం కాలేదు. ఒకరోజు ఆయనకు అనిపించింది, నాకు ఫలానా వారు మంత్రం ఇచ్చారు, పక్కనే క్షేత్రం ఉంది, నాకు మీరు అనుమతిస్తే అమ్మని క్షేత్రానికి తీసుకువెళ్ళి నేను కొంత సాధన చేస్తాను అన్నారు. సరే, అమ్మగారితో పాటు క్షేత్రానికి వెళ్ళారు. ఆయన అక్కడ కూర్చుని చేసి జపం చేస్తున్నారు, మంత్రాన్ని జపం చేస్తున్నారు. అమ్మగారు ప్రదక్షిణ చేస్తున్నారు. 4వ రోజు ఒక్క మచ్చ కూడా లేదండి, మొత్తం పోయింది. ఆయన స్వయంగా రాశారు ఇది. అయితే తేట తెలుగులో అచ్చ తెలుగు భాషలో రచించారు. ఆయన స్వయంగా ఆయనే రచించారు. టాటాలు లేవు ఇక్కడ. జరిగింది టా, అయ్యింది టా లేదు, అయ్యింది జరిగింది. స్పష్టంగా అనుభవం మనకు కనబడుతుంది. ఇది అరసవిల్లి క్షేత్ర మహిమ కనుక ఆ క్షేత్రాలకున్న మహిమ ఇంత విశేషంగా ఉంటుంది. భారతదేశంలో ప్రతి క్షేత్రానికి మహిమని తెలియజేస్తూ వ్యాస భగవానుడు మొదలైన మహర్షులు క్షేత్ర సంబంధమైన పురాణాలు అందుకే ఇచ్చారు. విలువ తెలుసుకుని బాగుపడండరా, భగవానుడు క్షేత్ర రూపంలో మన కోసం వ్యక్తమయ్యాడని తెలియజేశారు. అదేవిధంగా జగన్నాథ మహాక్షేత్రం చాలామందికి తెలుసు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే, మరీ ఎక్కువ కాదులేండి, కొద్ది కాలం అనుకోవచ్చు. అప్పుడు నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారని ఒక తెలుగు పండితుడు, అంటే తెలుగు నాటకు సంబంధించిన పండితుడు, మంచి ఉపాసకుడు. ఆయన పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళారు. చాలామందికి పూరి జగన్నాథ క్షేత్రం తెలుసు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ప్రసాదం ఇస్తారు. ప్రసాదాన్ని తీసుకొని రావి ఆకులు తినడం మొదలుపెట్టాడు. రావి ఆకులు తినకూడదు. అక్కడ ఉత్కళ పండితుడు కూడా వచ్చి, మీరు తప్పు చేస్తున్నారు, రావి ఆకులు ఏవి తినకూడదు, రావి ఆకులు ఎంగిలి చేయకూడదు, రావి ఆకు విష్ణు స్వరూపము అని తెలియజేశాడు. అయితే ఒక్కొక్కప్పుడు పాండిత్యం ఉన్నప్పుడు అహంకారం ఒకటి వచ్చేస్తుంది. ఏదో బాధకరమైన అంశం. అహంకారం లేని పాండిత్యం ఉంటే ముక్తి వచ్చేస్తుంది. కానీ ఎంత కాదన్నా ఊరుకోదు. దానికి ఒక లక్షణం ఉంది, రంధ్రాన్వేషణ లక్షణం. ఏం చేస్తాం? అహంకారంతో నువ్వా నాకు చెప్పొచ్చేది అన్నట్టండి ఉత్కళ పండితుడు. అనడమే కాదు, మత్స్యాలు కూడా తినేటువంటి మీరు మాకు చెప్తారా అన్నట్ట. ఆ వాదన ఎంత దూరం వెళ్ళిపోయిందంటే జగన్నాథ ప్రసాదాన్ని తోలనాడాడు ఆయన. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనే జగన్నాథ ప్రసాదాన్ని తోలనాడకూడదు. కొంతమంది మేము పెద్ద జ్ఞానులమైపోయిన చెప్పి క్షేత్రాలను నిందిస్తారు, దేవతలను నిందిస్తారు, విగ్రహారాధన నిందిస్తారు, భక్తిని నిందిస్తారు. అవి ప్రాయశ్చిత్తం లేని పాపాలు అయిపోతాయి, తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తానికి జగన్నాథ ప్రసాదం నింద చేసేటప్పుడు వెంటనే కళ్ళిపోయాయండి. మనము టెస్ట్ చేద్దామని ట్రై చేయకండి, మహాదోషం అది. ఇక్కడ అయితే వెంటనే శిక్ష వేసేది కొంత పవిత్ర జీవనం కలిగిన వాళ్ళకే వెంటనే శిక్ష వేస్తాడు భగవానుడు. తర్వాత చూసుకుందామని అంటాడు పాపాత్ముని. మొత్తానికి మంచివాడే, ఆవేశం ఎంత తప్పైనా చేస్తుంది. అందులో పాండిత్యపుట అహంకారం ఉన్నదే చాలా బాధాకరమైన అంశం ఇక్కడ. అందుకే లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈ అహంకారాలు ప్రమాదకారండి. నత్కీరుడు కూడా ఈ అహంకారం వల్లే శాపగ్రస్తుడైపోయాడు. కథలో కనబడుతుంది మనకి. అందుకే పాండిత్యం ఉండాలి, కానీ అహంకారం లేకపోతే పాండిత్య ముక్తికి హేతు అయిపోతుంది. ఎందుకంటే శాస్త్రాధ్యయనం లేకపోతే సద్విషయం ఎలా తెలుస్తుంది? అంటే పాండిత్యం అవసరమే, కానీ అహంకారం ప్రమాదకారి. మొత్తానికి నేత్రహీనుడైపోయాడు. అప్పుడు ఆ ఉత్కళ పండితుడిని క్షమించమని వేడుకున్నాడు. ఎందుకంటే పాండిత్యాలన్నీ ఆరోగ్యం బాగున్నప్పుడే, అవి దెబ్బతింటే అప్పుడు తెలుస్తుంది. క్షమించమని మీరే నాకు మార్గం చెప్పాలన్నాడు. నేను చెప్పేది ఏంటయ్యా, నేనేం తీసానా? ఆ జగన్నాథుడిని వేడుకో, కానీ నాకు తెలిసిన శాస్త్రజ్ఞాన ప్రకారంగా ఇక్కడ దగ్గర కోణార్కమునుంది, ఆయన ఆశ్రయించు అన్నాడు. అప్పుడు కోణార్క క్షేత్రానికి వెళ్ళి ఆయన సూర్యుని ఆరాధన చేస్తే తిరిగి నేత్రములు వచ్చాయి. ఆ సర్వమంగళ శాస్త్రి గారు రచించినటువంటి శ్లోకములే మహాంబోధేస్తీరే కనక రుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంత సహజ బలభద్రేణ బలిన సుభద్రా మధ్యస్థ సకల సురసేవావసరదో జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే అని ఈ సర్వమంగళ శాస్త్రి గారు రచించిన శ్లోకమనండి. జగన్నాథాష్టకమని ప్రసిద్ధి కదావా కాళిందీ తట విపిన సంగీత కవరో ముదానారీ గోపా వదన కమలాస్వాదు మధుప అని
ప్రసిద్ధి చెంది జగన్నాథస్వామి నయన పథగామీ భవతమే, నా కళ్ళకు కనబడవయ్యా అన్నాడు. ఎందుకంటే నేత్రములు అలాగా పోయే గనక అలా స్తుతి చేసేట ఆయన ఇక్కడ. ఇది ఆయన రచించారు. అయితే చాలామంది ఆదిశంకర కృతం అని అంటూ ఉంటారు, కానీ ఎన్నో శ్లోకాలు శంకర కృతం కానివి కూడా వ్యాపించున్నాయి. ఇది అలా వచ్చింది, కానీ రచించింది సర్వమంగళ శాస్త్రి అనేటువంటి పరిశోధనలో పెద్దలు సాహిత్యవేత్తలు చెప్పిన విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొత్తానికి కంటికి చూపించే దైవం అండి ఆయన. అది ఆదిత్యుడు దృష్టి వేల్పు ఆయన, ఏది కాదు దృష్టి వేల్పు, ఆరోగ్యానికి వేల్పు, చర్మానికి దేనికైనా త్వచిదోష దృషిదోష హృదిదోష ఏకిలేంద్రియజ దోషా తాన్ పూషా హతదోష కించిత్ రోషాగ్నిన దహతు అని చెప్పుకున్నాం. అందుకే అక్షికి సంబంధించిన కంటికి సంబంధించిన అక్షుపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో కంటికి సంబంధించిన మంత్రములు చెప్పారు. అందులో చక్షుష్మతి విద్య మొదలైనవి అందులో కనబడతాయి. చక్షుష్మతి విద్యానికి విద్య అది మంత్రం. చక్షుస్తేజోమయం పుష్పం కందుకం బిభ్రతీం కరై రౌప్య సింహాసనారూఢ దేవీం చక్షుష్మతీం భజే అని ఒక మంత్రం ఉంది. చక్షుష్మతి విద్య, ఆ వెండి సింహాసనం మీద కూర్చుంటుంది ఆ తల్లి. ఆ కూర్చొని ఒక చేత్తో పువ్వు ఒక చేత్తో బంతి పట్టుకుంటుందిట. ఏమిటో ఈ దేవతా రూపం అంటే. వెండి సింహాసనం అంటే ఏం కాదు, నీ కంటిలో ఉన్న తెలుపు, ఆ కంటి నలుపు మధ్యలో ఒక గుడ్డు బిందువులాగా ఉంటుంది, అది తెల్లనిది, అదే రౌప్య సింహాసనం. అక్కడ రెండు పట్టుకుంటుంది, పువ్వు బంతి. ఈ రెండు ఏమిటాయి అంటే, బంతి ఇటు అటు తిరగగలిగే శక్తి అది కంటిగా ఉన్నాడు, భ్రమణ శక్తి బంతిలో చూపించాడు, వికసన శక్తి పద్మంలో చూపించాడు. ఆ రెండు చేతుల్లో పట్టుకున్న తల్లి ఆవిడ చక్షుష్మతీదేవి. ఈవిడ ఎక్కడ ఉంటుందంటే సూర్యమండలాంతర్గతమైన శక్తి, సూర్యుని శక్తే చక్షుష్మతీదేవి. అక్కడ మంత్రం కూడా కొన్ని చెప్పారు. కొన్ని మంత్రాలు వైదిక మంత్రములు స్వరసహితంగానే చేయాలి, సభల్లో సదస్య నప్రకాశయత్ అన్నారు, కానీ అందరూ చదువుదగ్గ మంత్రం ఉంది కనుక అవి చెప్తున్నాం. అది శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః అన్న మంత్రం ఉంది. శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. ఈ మంత్రం జపం చేసినట్లయితే కంటి చూపు బాగుంటుంది, కంటికి కనబడి దోషాలు పోతాయని చెప్పారు ఇక్కడ. అంతేకాదు ఈ మంత్రంతో దీపాన్ని వెలిగించి సూర్యునికి చూపించినట్లయితే అంధత్వాది దోషాలు కూడా పోతాయి అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి కంటికి ఆయన ఎటువంటి దేవుడో తెలియజేస్తూ దీన్ని వేదం ఒక చోట ఎంత చక్కగా చెప్తుందంటే, త్వం భానో జగతశ్చక్షు, ఇది భారతంలోని వాక్యం ఇప్పుడు చెప్తున్నాం. త్వం భానో జగతశ్చక్షు త్వమాత్మ సర్వదేహినాం, నువ్వు జగత్తుకే కన్నువు, సర్వజీవులకు నువ్వు ఆత్మవు, జగత్తుకి ఆత్మవు నువ్వు. సూర్యాత్మ జగత తస్థుషశ్చార మంత్రం ఉంది. స్థావర జంగమాత్మని జగత్తుకి ఆత్మ సూర్యుడు. ఈ శరీరానికి అంతటి పట్టి నడిపే ఆత్మ ఎలా ఉన్నదో జగత్తునంతటి పట్టి ఆత్మ ఒకటి ఉండాలి కదా, ఆ ఆత్మ నీకు సూర్య రూపంలో కనబడుతున్నది అని చక్కగా చెప్పారు. అందుకే వేదంలో చెప్తూ ఆదిత్యో వై తేజ ఓజో బలం యశశ్చక్షు శ్రోత్రే ఆత్మా మనః అని అధర్వేద సంబంధమైన ఒక మంత్రంలో గోచరిస్తుంది. ఈ ఆదిత్యుడు తేజస్సుగా, ఓజస్సుగా, బలముగా, యశస్సు, చక్షు చూపుగా, శ్రోత్రే చెవుల శక్తిగా, ఆత్మగా, మనః మనస్సుగా ఉన్నవాడు ఆయనే అని ఆదిత్యుని గురించి చెప్తున్న మంత్రములు ఇంత విశేషం. అందుకే ప్రాతకాలంలో సూర్యుని ఆరాధించడం విధి. ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో అందరికీ విధే. అందుకని సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేచేన వాడు పాపే అనే చెప్పారు. భీష్ముడు భారతంలో చెప్తాడు, ఎవరు సూర్య ఉదయ అస్తమయ సమయాల్లో నిద్రపోతారో వాడు పాపాత్ములే, వాళ్ళ పుణ్యములు హరించబడతాయని చెప్పారు. వాళ్ళు చేసుకున్న పుణ్యములన్నీ హరించబడతాయట ఉదయాస్తమయ సమయాల్లో. దానికి వేదంలోనే ఒక చోట చెప్తూ సుప్తే అస్మిన్ అస్తమేతి సుప్తే అస్మిన్ ఉదేతి చ అనభ్యుదితా అన్నారు. అంటే సూర్యభగవానుడు ఉదయించినప్పుడు నిద్రపోయే వారికి ఒక టైటిల్ ఇచ్చింది వేదం, అనభ్యుదితా. అంటే వాడికి అభ్యుదయం అనేది లేదు, అంటే ఎదుగుదల అనేది లేదు అన్నాడు. ఇదే విషయాన్ని మన హిందూ సంస్కృతిలో అధ్యయనం చేసిన జార్జ్ బెర్నార్డ్ షా ఒక మాట అంటాడు, సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవని వాడు జీవితంలో ఎదగడని నేను చూడలేదని రాశాడండి. అతనికి ఎలా స్ఫురించిందో కానీ భారతీయ సంస్కృతిలోనే సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం అనేది కూడా. వారాలు ఏర్పడినదే ఆయన వల్ల. దినాధిపతి అని పేరు ఆయనకి. దినాధిపతి అంటే ఏ దినానికి అధిపతి అన్నాడు ఒక ఆయన. ఆదివారానికి, ఆదివారం కాదు అన్ని వారాలుగా ఆయనే. సూర్యుడు అన్ని వారాలకి అధిపతేనండి. అప్పుడు అన్ని వారాలంటే వారాలన్నీ 7 కదా, తిప్పు కొడితే 7. మరి కాలంలో 7 వారాలని ఆయనే నడుపుతున్నాడు. అందుకే నువ్వు సప్తాశ్వరథమారూఢుడయ్యాడు. సప్తాశ్వ అనే దాని ఎన్ని అర్థాలు వేదం చెప్పిందో. అయితే ప్రవచనం పూర్తయ్యే లోపల ఎన్ని 7లు చెప్తామో మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తొచ్చినప్పుడల్లా చెప్తూ ఉన్నాం. 7 వారములు 7 రథములే.
7 వారాలు ఎలా ఏర్పడ్డాయి కూడా శాస్త్రం చెప్పింది. అర్ధరాత్రి 12ంటికి డేట్ మారగానే రోజు మారదు. ఉదయం వారం అని చెప్పారు. ఉదయం నుంచి ఉదయం వరకు కలిపితే ఒక వారం, అంటే అహోరాత్రములు కలిపి ఒక వారం అవుతుంది. వారం అంటే ఇక్కడ వీక్ అని కాదు, ఇక్కడ డే అని అర్థంలో చెప్తున్నాను. ఇక్కడ ఆదివారం, సోమవారం అంటాం కదా, అలా వారం అని చెప్తున్నాయి ఇక్కడ. ఉదయం వారం. అది ఎలా ఏర్పడుతుందంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఉండే హోర బట్టి ఆ రోజు నిర్ణయింపబడుతుంది అన్నారు ఇక్కడ. అహోరాత్రములో హోర మధ్యలో ఉంది. ఆ హోర అనే శబ్దం నుంచి అవర్ అని పుట్టింది చూడండి. అంటే దేని నుంచి ఏది పుట్టింది ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆ మధ్య ఎక్కడో హార్ట్కి సంబంధించి పెద్ద సెమినార్ జరిగింది, వైద్యులది. చాలా మాట్లాడినప్పుడు ఈ హార్ట్ విషయంలో ఇండియన్ కంట్రిబ్యూషన్ ఏమిటి అడిగేట అక్కడ. ది వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇండియాస్ కంట్రిబ్యూషన్ అన్నాడు ఒక ఆయన. ఆ పదమే ఇండియా ఇచ్చింది అన్నాడు. హార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? హృత్ అనే శబ్దం నుంచి వచ్చింది. అప్పుడు ఆలోచించి ఎలా అర్థం చేసుకున్నారో అంటూ ఎన్ని విషయాలు చెప్పాడు హృదయం గురించి. ఈ వైద్యం కళ్ళు విప్పకముందే ఎన్ని చెప్పిందో ఆయుర్వేదం అనేది తెలియజేశారు. అది వేరే విషయం అనుకోండి. మొత్తానికి ఇప్పుడు మన అవర్ మాటకి ఎవరికైనా 7 వారాలే కదా. అయితే ప్రతివాడు అంగీకరించేదండి, సృష్టికి పూర్వం మొట్టమొదటి పుట్టిన మానవ సాహిత్యాల్లో ఋగ్వేదం మొదటిది అన్నారు కనుక, వైదిక సాహిత్యం మొదటిది అన్నారు కనుక, ప్రపంచంలో జ్ఞానం మొదట ఇచ్చిన దేశం భారతదేశం, అది వేద రూపంలో ఇచ్చిందని అంగీకరించవలసినది. అలా వారములు ఎలా ఏర్పడ్డాయో చెప్తే ఎందుకు ఆయన్ని దివసకరహ అన్నారో తెలుస్తుంది. దివాకరుడు ఆయన ఉదయించినప్పుడు ఏ హోర ఉంటే ఆ హోర ఆ రోజు అవుతుంది. ఆయన ఉదయించినప్పుడు సూర్యహోర ఉంటే సూర్యవారం, చంద్రహోర ఉంటే సోమవారం, కుజహోర ఉంటే మంగళవారం, బుధహోర ఉంటే బుధవారం, గురుహోర ఉంటే గురువారం, అదే శుక్రహోర శనిహోర. మరి రాహువుని కేతువుని చెప్పలేదంటే ఆ 2 ఛాయాగ్రహములు ఎప్పుడే చెప్పారు. అంటే నీడలు అన్నప్పుడే గ్రహణంలో వారు వచ్చినప్పుడు వచ్చేదేంటో మనకే తెలుసు ఇక్కడ. కానీ వాటిని లెక్కలోకి తీసుకోకుండా 7 ఎందుకు చెప్పారు? ఆ మాటకు వస్తే సూర్యుని గ్రహం కింద ఎందుకు చెప్పారని ఒక పెద్ద ప్రశ్న. సూర్యుని గ్రహం కింద చెప్పారంటే అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేదండి. అందుకే ప్లానెట్స్లో ఒకటి చెప్పారండి. మీ ప్లానెట్ పదానికి గ్రహం అనువాదం కాదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. సూర్యుడు గ్రహములన్నిటికీ ఆధారం అతడే అని పురాణములు యందు అనేక శ్లోకాలు ఉన్నాయి. గ్రహములకు ఆధారమే అతడు, ఆయన నుంచే గ్రహములు శక్తి పొందుతున్నాయని స్పష్టంగా వేదమంత్రాలు చెప్తూ ఉంటే అటువంటి గ్రహాల్లో ఒకటే ఎలా అంటాం? మరి గ్రహాల్లో ఒకటే అంటున్నాం కదా, ఆదిత్యాది నవగ్రహములు అంటున్నాం కదా. అంటే అక్కడ ఒక అర్థం చెప్పారు. గ్రహము అంటే దేని ప్రభావం మన మీద ఉంటుందో దానికి గ్రహం అని పేరు. ఇక్కడ అంతరిక్షంలో ఉన్నప్పటికీ అన్నిటి ప్రభావం మన మీద ఉండదు. భూమి యందు వేటి యొక్క ప్రభావం మనకు లభిస్తుందో వాటి గ్రహం అని పేరు. ఆ మాటకు వస్తే భూతగ్రహ గ్రహాలు వాటిని కూడా గ్రహములు అన్నారు. అంటే ఇంపాక్ట్, వాటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కనుక గ్రహం అని పెట్టారు. ఇది తెలియకపోతే మన విజ్ఞానం అర్థం కాదు. కనుక ఈ శబ్దములకు ఆ శబ్దములు ట్రాన్స్లేషన్స్ కావు. కానీ గ్రహం అనే శబ్దానికి తగ్గ పదం ఇంకా పుట్టిందో లేదో ఆ భాషలో మనకు తెలియదు, కానీ గ్రహం అంటే ఇది అర్థం. కనుక ఆదిత్యుడిని ఆధారం చేసుకుని గ్రహములు ఉన్నాయి. కనుక ఇప్పుడు 7 వారములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన నుంచే కదా. కనుక 7 వారములుగా కాలాన్ని విభాగం చేసింది ఆయన ఉదయం వల్లే నిర్ణయింపబడుతుంది కనుక ప్రతి రోజుకు ఆయన అధిపతి. అయితే ఆయన హోరలో వచ్చిన రోజుకు ప్రత్యేకత ఉంటుంది కనుకనే ఆదివారం నాడు ఆదిత్యవారము, ఇది చాలా ముఖ్యమైన నియమం. ఆదివారం నాడు ఎన్నో నియమాలు చెప్పారండి. ఆ నియమాల్లో స్త్రీ తైల మధుమాంసాన్ని రవివారే విసర్జయేత్. ఆదివారం ప్రతివాడు నియమం పాటించాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంకా బ్రహ్మచారికి వానప్రస్థికి సన్యాసికి చెప్పనేక్కర్లేదు, వాడు నిత్య నియమ జీవనలు. అలాంటిది గృహస్థుకి చెప్తున్నది అంటే ఆదిత్యవారంలో స్త్రీ తైల మధు మాంసాన్ని రవివారే విసర్జయేత్. ఈ మాటల అర్థం ఏంటి? వీటి తెలుగు చెప్పకలు అందరికీ తెలుస్తున్నది. వాటిని ఆదివారం నాడు వాడరాదు. అంటే మద్యము తినే అలవాటు ఉన్నటువంటి వర్ణముల వారు ఎవరైతున్నారో, అంటే ఎవరికి దోషములు కావు అని చెప్పారో వారు కూడా ఆదివారం తినరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కానీ ఆ రోజు సెలవు వచ్చింది కనుక ఆ రోజే వేలాడేస్తూ వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు కొనుక్కు తింటూ ఉంటారు. ఎంత పాపమండి! వాడికి అంధత్వము దరిద్రము జన్మజన్మలకు వస్తాయని చెప్పారు ఇక్కడ. ఆదివారం నియమపాలన చాలా అవసరం. అది క్షురకర్మలు కూడా ఆదివారం చేసుకోరాదు. ఆ రోజే సెలవు దొరికింది కదా అని బయలుదేరతారు. ఆ మాటకు వస్తే రాత్రులు కూడా చేసుకుని పాపాత్ములు తయారయ్యారు. దురాచారాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. రాత్రులు క్షురకర్మలు ఏంటండి? వాడికి పుట్టగతులు ఉంటాయా? ఇది అన్ని దోషములు, చిన్న చిన్న దోషాలు కావేవి. ఆదివారం అంత జాగ్రత్తగా ఉండాలి, వీలైనంత నియమపాలన చేయాలి. కనుక ఆదివారం ఎవడికో ప్రత్యేకం కాదు, మనకి ప్రత్యేకం. మొదటి నుంచి తెలుసుకోండి. ఇక్కడ ఆదివారం గొప్పతనం చెప్పిన దేశమే భారతదేశం. ఆదివారం నియమాలు భారతదేశానికి ఉన్నాయి. ఇక్కడి నుంచి చోరీ చేసుకుని మతం కాని మతంలో ధర్మం అనే వాసన ఇసుమంత కూడా లేని వాళ్ళు పట్టుకున్నారు ఇక్కడ.
అదేమిటో చరిత్రతో కూడా రుజువు చేద్దాం ప్రవచనాలు అయ్యే లోపల. మొత్తానికి ఆదివారం పేరే రవివారం. మీరు సండే అన్నా అంతకు ముందే అన్నాం మనం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రతి నామం ఇక్కడి నుంచి వచ్చింది, ఏదెందుకు వచ్చిందో మనం చెప్తాం ఇక్కడ. కనుక సప్తాశ్వరథమారూఢ అయ్యాడు కదా, కాల రూపంలో 7 నడుపుతున్నాడు, వర్ణాల రూపంతో సప్తవర్ణాలని కాంతి నుంచి ఇస్తున్నాడు. అప్పుడు 2 సప్తలు వచ్చేసాయి, ఇంకా సప్తలు వస్తాయిలేండి. మరొక సప్త ఉంది. ఆదిత్యుడు ప్రధానంగా ఆయన ఉండడం వల్లే దేన్ని తెలుసుకోగలం. ఆ కాంతి వస్తేనే దేన్ని పోల్చుకోగలం కదా. కానీ దేన్నైనా తెలుసుకునే శక్తిని జ్ఞానం అంటారు. కనుక జ్ఞానేంద్రియాలు ఎన్నున్నాయా అంటే ఒక్కసారి జ్ఞానేంద్రియ స్థానం ముఖమే. అందులో 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, 2 శ్రోత్ర రంధ్రాలు ఎన్నయ్యాయి? 6. 1 నోరు ఎన్నయ్యాయి? 7. ఈ సప్తాశ్వాలు నడుపుతూ బుద్ధిని అధిష్ఠించిన వేల్పే సప్తాశ్వరథమారూఢం. ఇది భావించు. నీ లోపల ఇవి నడుపుతున్నాడు, ఇవి లేకపోతే ఇవి లేవు కదా. ఇవన్నీ శాస్త్రం చెప్పినవి చెప్తున్నాం, కానీ ఇది కవిత్వంతో అటు ఇటు అన్వయించి చెప్పేయడం కాదు. ఇలాగా స్వామి కాలకర్తయ్యి నడుపుతూ ఉన్నటువంటి వాడే. అందుకే దినములు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్నాం కనుక దినాధిపతి అయిన. కానీ ప్రతిరోజు సూర్యుని ఆరాధించమని చెప్తున్నారు. కానీ అలా సూర్యుని ఉదయకాలంలో అస్తమయ కాలంలో నమస్కరిస్తే ఉజ్జంతమస్తం ఎంతమాదిత్యం, ఎలాగ అభిధ్యాయన్ సంపూర్ణంగా ధ్యానం చేయన్నాడు. చూస్తే చాలు, ధ్యానం చేయాలి. చూడ్డానికి ఎవడైనా సరిపోతాడు, ధ్యానం చేయడానికి శాస్త్ర సహాయం కావాలి. ఇక్కడ ధ్యానానికే శాస్త్రం. కనిపించిన సూర్యమండలం కోసం ధ్యానం చేయక్కర్లే. కనిపించే సూర్యమండలంలో బయటికి కనబడని ఒక స్వరూపం ఉంది, దాన్ని ధ్యానం చేయాలి. అది ఎలా చేయాలి? ఏకాగ్ర బుద్ధితో ధ్యానం చేయాలి, సంపూర్ణంగా ధ్యానం చేయాలి. దాని అభిధ్యాయన్ అన్నారు ఇక్కడ. ఉద్యంతం అస్తం ఎంతమాదిత్యం అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే. అది చేసిన వాడికి సర్వభద్రములు కలుగుతాయి. అనేక రకాల పాపాలు పోగొట్టగలిగే శక్తి సూర్యారాధన ఉందండి. సంధ్యావందనం అనే పేరుతో చేస్తున్నదంతా సూర్యారాధనే. అందులో ప్రతి మంత్రానికి సూర్యపరమైన అర్థమే. సూర్యారాధన అంటే సూర్యుని యందున్న పరమాత్మని ఆరాధిస్తున్నాం. ఆ పరమాత్మ శక్తి ఆదిత్యమండలంగా వచ్చిందని గత 3 రోజులుగా చెప్తున్నాం కనుక కేవలం సూర్యమండలమైన ప్రకృతి ఆరాధకులు కారు హిందువులు. అది కూడా చెప్పారు. ఆ పరమాత్మని ఆరాధిస్తున్న సూర్యమండలం ద్వారా ఎంత ప్రేమగా ఆరాధిస్తారో. సంధ్యావందన మంత్రాలు తెలిస్తే ఆనందంతో కరిగిపోయి ఆనందాస్తుములతో చేస్తారండి సంధ్యావందనం. ఏదో అర్థం తెలియకుండా యాంత్రికంగా చేసి వస్తున్నాం, కానీ తెలిస్తే చాలా బాగుంటుంది. సంధ్యావందనం విధిగా ఉన్నవాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేస్తారు. ఆ విధి, ఆ పద్ధతి, సంస్కారం లేని వారు సంధ్యాకాలాల్లో సూర్యుని వారికి తోచిన నామములతో శాస్త్రం ఎన్నిచ్చిందో వాటితో ఆరాధన చేయవచ్చు. ప్రతివారు సంధ్యయందు పరమాత్మను ఉద్దేశించి వందనము చేయాలండి. అభిధ్యాయం కుర్వన్ చేసినట్లయితే సకలం భద్రమస్నుతే. అంతేకాదు దురితాని పరాసువా అని వేదంలో మాత్రం ఉంది. ఎలాంటి పాపాన్నైనా మనం 2 పూటలు చేసే సంధ్యావందనం వల్ల పోతుంది. అని యదన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, ద్రాత్యాత్ కురితే పాపం తద్రాత్యాత్ ప్రతిముచ్యతే అనేది ఊరికనే చెప్పిన మాట కాదు. దీని గురించి కూడా వేళాకోళాలు చేసిన నాటకాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. సంస్కృతిని భ్రష్టు పట్టించిన వాళ్ళు, వాళ్ళు మనం మహాకవులు అంటాం. అదే బాధాకరమైన అంశం ఇక్కడ. పగలు చేసిన పాపం పగలతోనే, రాత్రి చేసిన పాపం రాత్రితోనే ఎవరికి పోతుందంటే సూర్యుని సాయంకాలమున యందు ఉదయకాలమునందు ఆరాధించిన వారికి. ఇది తెలుసుకోవాలి. దురితాని పరాసువ, పాపాన్ని పోగొట్టడంలో సూర్యుని మించిన వాళ్ళు లేడు. తెలుసో తెలియకో ఏది చేస్తాం, ఆ దోషాలు పోతే కానీ బాగుపడం, అంతే కదా. అది పోగొట్టగలిగే శక్తి ఆయనకున్నది. అంత అద్భుతంగా చెప్తున్నారు. అందుకే ఆ సమయమునందు ఎవడైతే సూర్యుని ఆరాధన చెయ్యడో వాడికి అనభ్యుదితాహ అని పేరు చెప్పారు. అంటే ఆ సమయం నిద్రపోయేవాడు. నిద్రపోవడం అంటే అర్థం ఏంటండి? నేను ఆ సమయంలో నిద్రపోనండి, లేచి టీ తాగుతాను అన్నాడు ఆయన. నిద్రపోవడం అంటే అర్థం ఏంటంటే చెయ్యవలసిన పని చెయ్యకపోవడమే నిద్రపోవడం. తెలుసుకోండి ఇక్కడ. మేల్కొనడం అంటే ఏ సమయంలో ఏం చేయాలో చెయ్యడమే మేల్కొనడం. ఇప్పుడు నిద్రపోయేమో మేల్కొనమో ఎవరికి పడి తెచ్చుకోవాలి. ఆ సమయంలో భగవానుడు వస్తున్నప్పుడు ఎలా ఉండాలి? పూర్వం అలా ఉండేవి. సూర్యుడు ఉదయించక ముందే గుమ్మాలు గడు ముగ్గులు వేసేవారు స్త్రీమూర్తులు. అంటే ఆ ఉదయించేవాడికి స్వాగతం పలుకుతున్నారు ఇళ్ళ నుంచి. అలా ఆరాధించేవారు. అదేవిధంగా ఆయనకు నమస్కరించడం, ధ్యానించడం ఎవరి పద్ధతుల్లో వారు చేస్తూ ఉంటారు. ఎవరైనా చేయవచ్చు అలాంటివి. అది అలా చెయ్యకపోతే వాళ్ళ అనభ్యుదితాహ. ఈ టైటిల్ గుర్తుపెట్టుకుంటారని 2-3 సార్లు చెప్తాను. వాళ్ళకి అభ్యుదయం అనేదే లేదు. అభ్యుదయం అంటే ఇతోధికమైన అభివృద్ధులు అవి ఉండవని చెప్పారు. మరి అలా ఆరాధించే వాళ్ళకి ఏమొస్తుంది? విశ్వాహాత్వ సుమనః సుచక్షవ ప్రజావంత అనామీవ అనాగసః. ఇది మంత్రం కనబడుతుంది వేదమునందు. వాళ్ళు సుమనః, సూర్యుని ఆరాధించే వాళ్ళకి సుమనః, మంచి మనస్సు కలవారు వాళ్ళు. అంతేకాదు సుచక్షవ, మంచి కళ్ళు కలవాలి. అంటే వాళ్ళు మంచి కంటి చూపు ఉంటుందని చెప్పడమే కాదు,
ఎవడు నిజాన్ని చూడగలడో వాడు కన్ను మంచిది. ఇది తెలుసుకోండి అక్కడ. కనుక సూర్యుడే మండలం అని చూసేవాళ్ళు అందరూ ఉంటారు. అని భగవంతుని చూడగలిగే వాళ్ళే సుచక్షవ, మంచి కన్నున్నవారు. ప్రజావంత, వాళ్ళు సత్సంతానవంతులవుతారు. అనామి వా అంటే అర్థం అనారోగ్యములు లేని వాళ్ళే ఆరోగ్యవంతులు అవుతారు. అనాగసహ, అనాగసహ అంటే అపరాధములు లేని వారు అవుతారు. ఇది దీని అర్థం. అంటే సూర్యుని ఆ విధంగా ఆరాధించిన వారు ఇలా తరిస్తారు అని సూర్యుని ఆరాధించే పద్ధతులు ఎన్నో చెప్తున్నారు. ఇది ప్రతిరోజు ఉన్నప్పటికీ ఆదివారం ముందు విశేషం. సప్తమి తిథుల్లో చాలా విశేషమని రకరకాల సప్తముల పేర్లు, రకరకాల ఆదివారాల వ్రతాల పేర్లు చెప్పింది శాస్త్రం. ఒక్కొక్క వ్రతానికి ఆదివార వ్రతంలో 4 వారాలు చేసేప్పటికల్లా ఒక పేరు. వాళ్ళ మాసం బట్టి ఆదివార వ్రతాలకు పేర్లు ఉన్నాయి. సప్తమి తిథులు బట్టి మాసం కూడా శుక్లపక్ష కృష్ణపక్షాల్లో సప్తమి తిథులకు పేర్లు ఉన్నాయి. ఆ విధంగా ఆరాధించడం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రయోజనం కూడా చెప్పారు. సంతానార్థి ఏం చేయాలి, అలాగే ధనార్థి అయితే ఎలా చేయాలి, ఆరోగ్యార్థి అయితే ఎలా చేయాలి, ఈ విధానములన్నీ ఉన్నాయి. ఇలా చెప్పేటప్పుడు సూర్యుడికి ప్రీతిపాత్రం ఏంటంటే నమస్కార ప్రియ సూర్య అన్నారు ఇక్కడ. నమస్కారం సూర్యుడికి ప్రీతిపాత్రం. ఇదంత బాగుందండి. ఏవో ఎక్కడి నుంచో కోరితే అక్కర్లేకుండా 2 చేతులు కలిపి ఆయన నమస్కరిస్తే చాలు, సంతోషిస్తాడు. ఎంతో సులభమైన దేవుడు ఎవరైనా ఉంటారా? అందుకు ఒక ఆయన అన్నాడు, రుద్ర నమ్మకమంతా సూర్యునిది అన్నాడు. ఎందుకు నమస్కార ప్రియుడే అని కదా, నమస్కార బాహుళ్యం అక్కడ ఉంది కదా, సరిపోయింది అన్నాడు. ఎప్పుడూ సరిపోయింది. సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రోదేవత. మరొక్క రహస్యం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వారికి ఉపదేశింపబడ్డ మంత్రాన్ని సూర్యుని చూస్తూ చేసినట్లయితే అధిక శక్తివంతమై ఫలిస్తాయి. తెలుసుకోవాలి. ఇది గొప్ప రహస్యమైన అంశం. ఆదిత్యాభిముఖో ధీయాన పంచపాతకోపపాతకాత్ ప్రముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే అని చదువుతున్నామా లేదా? ఇలాంటివి అనేక చోట్ల కనబడుతున్నాయి, ఒక చోట కాదు. పద్మపురాణంలో శివుడు చెప్తాడు, ఎవరైతే సూర్యమండలంలో నేనున్నానని భావిస్తూ ఆ సూర్యమండలానికి అభిముఖంగా నా మంత్రము కానీ నా సూక్తములు కానీ, అంటే శివమంత్రములు పంచాక్షరి కానీ రుద్రమంత్రం కానీ, అంటే రుద్ర దశాక్షరి మంత్రం కానీ రుద్ర సూక్తములు కానీ నా అధర్వశీర్షం కానీ, అది కూడా చెప్పాడైనా. వీటిని ఆదిత్య మండలంలో నన్ను భావిస్తూ ఎవడైతే చేస్తాడో వాడు ఇక్కడ భూమి మీద ఉన్నంతకాలం అన్ని విధాల అభ్యుదయాన్ని సాధిస్తాడు. తర్వాత గృహపతిర్యథ, ఇంటి యజమాని ఇంట్లోకి ప్రవేశించినంత చొరవగా నాలో ప్రవేశిస్తాడని చెప్పాడు శివుడు. ఎంత గొప్ప మాట. ఇంటి యజమాని ఇంట్లోకి ఎలా వెళ్తాడండి? మే ఈ కమిన్ సార్ అని వెళ్ళడు, చొరవగా వెళ్ళిపోతాడు. అలా నాలోకి వస్తాడట. అంటే పరమాత్మతో ఐక్యమవుతాడు అని చెప్పాడు. ఎంత గొప్ప విశేషం. ఇది శివుడు చెప్పిన మాట. ఇందాక నారాయణ అష్టాక్షరి మంత్రం గురించి చెప్తూ అక్కడ చెప్పాడు ఆదిత్యాభిముఖో ధీయాన అని. ఇక్కడ ఇలా ఎన్నో విధములు. అదేవిధంగా శ్రీచక్రాన్ని సూర్యమండలంలో భావించిన, ఆయన కాంతి వల్ల వచ్చిన చంద్రమండలంలో భావించిన ఫలితాలు చెప్తున్నారు ఇక్కడ. భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ అంటున్నామా లేదా? పాసాంకు ధనుర్బాణ ధరాం అరుణ విగ్రహ సూర్యమండల మధ్యస్థాన్ ధ్యాయే త్రిపుర సుందరి అనే మాట కూడా ప్రథమ దివసం నాడు మనం అనుకున్నాం. కనుకనే ఏ దేవతా మంత్రమైనా కూడా ఆ విధంగా ఫలిస్తుందని. ఎందుకంటే శబ్దానికి, శబ్దం అంటే మంత్రం కదా, మంత్రము సూక్తము స్తోత్రము శబ్దం. శబ్దానికి సూర్యుడికున్న అనుబంధం తెలుసుకోగలిగితే మంత్రము ద్వారా సూర్యుడు అంత ఆనందిస్తాడు. అందుకే సూర్యుడికి మరొక పేరు రవిహి. రవి అంటే అర్థం ఏమిటి అంటే రూయతే స్తూయతే ఇది రవిహి అని అర్థం చెప్పింది వైదిక అర్థం. అంటే అర్థం ఏంటంటే స్తుతింపబడువాడు. సూర్యుని స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పురాణం వర్ణిస్తుందండి. సూర్యుడు ఉదయం వచ్చేటప్పుడు మన కంటికి కనబడదు, కానీ ఆ సూర్యమండలం చుట్టూ కూడా కొలుచుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆ గణములు, దేవగణములు, ఋషులు, వాలకిల్యాది మహర్షులు సహస్ర సంఖ్యలో ఉంటారు. బొట్టన వేరంత ప్రమాణాలు ఉంటారు వాలకిల్యులు. మరి సూర్యరథం దగ్గర ఎప్పుడు ఉంటారు వాళ్ళు స్తుతులు చేస్తుంటారు. ఇంకా సప్తర్షులు స్తుతులు చేస్తూ ఉంటారు. ఇంకా దేవతలు, అసురులు, రాక్షస గణములు ఇవన్నీ స్తుతి చేస్తూ ఉంటాయి. ఆ స్తుతులు ఆయనకి చాలా ప్రీతి. స్తుతింపబడువాడు. ఎందుకు స్తుతింపబడువాడు అన్నదానికి అంత పేరు చెప్పారంటే, స్తుతింపబడాలి అంటే స్తుతింపబడే యోగ్యత ఉండాలి కదా. ఎవరినైనా పొగడాలంటే ఏముండాలంటే వాడు అవసరం మనకు ఉండాలండి అన్నాడు ఒక ఆయన. అవసరం ఉంటే పొగుడుతాం కాదు, పొగడదగ్గ లక్షణాలు ఉంటే పొగడాలి. అవునా లేదా? పొగడదగిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయండి. ఏవేవైతే పొగుడుతామో అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా నీకు నోరు చాలదు పొగడ్డానికి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అందుకే పైగా రవము అనే మాటకి రవికి ఏదో అనుబంధం ఉంది కదా. కానీ స్తుతింపబడివాడు, స్తుతులన్నిటికీ స్థానమైనవాడు. ఆ మాటకు రుక్కులోని వేదములు ఉన్నాయి. రుక్కులు అంటే అర్థం ఏంటి? దేవతా స్తుతులు అవి. అవన్నీ ఒక్కొక్క స్తుతి మంత్రంలో దేవత ఉంటుంది. అవన్నీ సూర్యమండలంలోనే ఉన్నాయి కదా. కనుక శబ్దములన్నిటికీ స్థానమైన వాడు ఆయన.
శబ్దములని తన నుంచి కలిగించేవాడు ఆయన. ఆ కారణం చేతనే సూర్య భగవాను స్తుతులతోనే మనం ఆరాధన చేస్తున్నాం. కనుక సూర్య స్తుతులు మనకు శాస్త్రం చెప్తుంది. ఆదిత్య హృదయం చాలదా అండి? ఒక్క అది పట్టుకున్న 9 రోజులు కాలక్షేపం చేయించి అంత ఇచ్చాడు మహానుభావుడు. అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆదిత్యుడు ఒక్కడి పట్టుకుంటే ఒక్కొక్క శబ్దానికి వైదిక మూలములో మంత్రములు వెతికి తీసుకొస్తూ ఉంటే ఒక్క ఆదిత్య హృదయం ఎంత చెప్తుందో అన్ని విశేషములు. అందులో రవి, రూయతే స్తూయతే ఇతరవి, రవము, శబ్దములకు స్థానమైన వాడు ఆయన. ఇక్కడ శబ్దాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్నీ ఆయన నుంచి వచ్చినవే. అందుకే ఆదిత్యుడికి అక్షరాలకు ఉన్న అనుబంధం తర్వాత ఆలోచిద్దాం. మొత్తానికి రవి శబ్దస్వరూపుడు. అందుకే ఆయన్ని మనం నామములతో స్తోత్రములతో ప్రసరణ చేసుకోవచ్చు. అంటే మంత్రములని సూర్యుడిని చూస్తూ చేస్తే ఫలిస్తాయని చెప్పడానికి ఇప్పుడు అర్థమైంది కదా. ఎందుకంటే మంత్రములన్నీ శబ్దరూపాలు కనుక శబ్దం ఆయన నుంచే కలిగింది. శబ్దముల పుట్ట ఆయన, శబ్దముల ముద్ద ఆయన, సర్వశబ్దరాశి ఆయన యందు ఉన్నది. అదే త్రయీమయాయ అనడంలో అర్థం ఋగ్యజుస్సామాత్మకమైనటువంటి వేదమంత్ర స్వరూపుడైన. అది మనం 2వ రోజులోనే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పుకున్నాం. మళ్ళీ పునరావృతం అక్కర్లేదు కదా, పునరుక్తి అవుతుంది. మొత్తానికి శబ్దములకు స్వరూపం. అలాగా నామములన్నా చాలా ధరించిపోతాం. నమస్కారం చేస్తూ నామాలండి, ఏం కష్టం? ఎన్ని అద్భుతమైన ప్రక్రియలు చెప్తున్నాడు. 2వది అర్ఘ్యము. సూర్యుడికి అర్ఘ్యం ఒకటి, నమస్కారం ఒకటి. ఈ 2 అర్ఘ్యము ఎలా ఇవ్వాలో చెప్పారు. కేవలం జలమాత్ర అర్ఘ్యంతోనే సూర్యుడు సంతోషిస్తాడు. అలా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వారికి సంధ్యావందన సమయంలో చాలా అవసరం. వాళ్ళు మానరాదు, మానితే దోషం వస్తుంది. కనుక వీళ్ళు చేసి తీరవలసినదే. ఇతరులకి ఐచ్ఛికం అంటే వాళ్ళు చేస్తే మంచిదే, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేయాలి. దానికంటూ నామములు శ్లోకములు బోలుడిచ్చారు. కనుక సనాతన ధర్మం అందరి కోసమే ఋషులు ఇచ్చారు, తెలుసుకోండి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. ఆ సంస్కారములు పొందిన వారు ఆ పద్ధతిలో చేస్తారు, ఆ సంస్కారములు లేని వారు ఇంకొక పద్ధతిలో చేస్తారు. భారతీయ సంస్కృతిలో పంట పండించే రైతు కూడా సూర్యోదయాత్పూర్వం లేచి నమస్కరించిన సూర్యుని, ఉదయించిన సూర్యుడిని చూసి నమస్కరించి నాగలి భుజానేసుకుని వెళ్ళేవాడు, తెలుసుకోండి. ఇక్కడ ప్రతి వారికి సూర్యుడు అంటే వాడు కొలుచుకోవాలి అనుకోవాలి, కానీ విధానాలు బోలుడున్నాయి పురాణాల్లో. కావలసినవి ఎన్నైనా చెప్పగలం. అందుకని ఎవడో ఏదో ప్రార్థన చేస్తాడని పొలోమని వాడి దగ్గరకు ఒక వారంలో ఒక రోజు వెళ్ళిపోనక్కర్లేదు. నీకు చేసుకోదగ్గ ప్రార్థనలు యుగాల క్రితమే ఇచ్చారు. ఎలా చేయాలో చెప్తున్నారు. తిలతండుల సంయుక్తం కుశైర్ గంధోదకేనచ రక్తచందన మిశ్రాణి కృత్వావై తామ్రభాజని ధృత్వా శిరసి తత్పాత్రం జానుభ్యాం ధరణిం స్పృశన్ మంత్రపూతం గుడాకేశాచార్ఘ్యం దత్వా గభస్తయే. ఇది కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నటువంటి విషయమే. తిలతండుల సంయుక్తం అంటే నువ్వులు బియ్యము, ఇందులో ఏది వీలైతే అదే చేయాలండి. ద్రవ్యాపేక్షే ప్రధానమని కాదు, చెప్తున్నారు సమగ్రంగా. కుశలు దర్భలు, గంధోదకము రక్తచందనము కలిపి, రక్తచందన మిశ్రాణి ఇవి కలిపి తామ్రభాజనే అంటే రాగి పాత్రలో, నా డబ్బు ఉంది కదా అని బంగారు పాత్ర వెండి పాత్ర పెట్టిన సూర్యుడు సంతోషించట. ఈ విషయం ఆదిత్య పురాణంలో ఉంది. ఆదిత్య పురాణంలో చెప్తాడు, నాకు తామ్ర పాత్రలో చేస్తేనే ఇష్టం, తామ్రస్థాలి. ఆయన అక్షయ పాత్ర కూడా తామ్రస్థాలి ఇచ్చాడు మన ధర్మరాజుకి, ద్రౌపదీదేవికి. అది తామ్రపాత్ర. తామ్రపాత్రతోనే స్వామికి సంధ్యావందనాది కృతులు కూడా చేయవలసింది తామ్రపాత్రతోనే శ్రేష్టము. ఇది తెలుసుకోవాలి. అందుకే తామ్రభాజనే. అది ఎలా చేయాలి అంటే ధృత్వా శిరసి తత్పాత్రం, పాత్రను 2 చేతులతో పట్టుకుని తలపై పెట్టి జానుభ్యాం ధరణి స్పృశన్ మోకాళ్ళతో నేల మీద కూర్చొని చేయాలి. అలా చేసి మంత్రపూతం, మంత్రం చేత పూతం అవ్వాలి, ఊరికినిచ్చేయడం కాదు, మంత్రం కలపాలి. మంత్రం అంటే భగవన్ నామమే మంత్రం. శ్రీ సూర్యాయ నమః నువ్వు చెయ్యాలి. కానీ 12 మంత్రాలు ఇచ్చేశారు. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమో నమః. ఇది ఒక్కొక్కటి తీసుకుని 12 చేయొచ్చు. అన్నీ కలిపి ఒకటిగా చేయడం కూడా, అన్నీ కలిపి ఒకటిగా 7, 12 ఇవ్వడం సంఖ్య వాళ్ళ ఓపికలు. 1 కానీ 3 కానీ 7 కానీ విధానాలు చెప్పారు. పైగా ఆ సమయంలో ఆయన వస్తున్న సమయంలో ఉదయ సమయంలో చేయడం చాలా శ్రేష్టము అని చెప్పారు ఇక్కడ. పైగా ఎలా ఇవ్వాలి అనే దాన్ని శాస్త్రం చెప్పింది. మన తెలుగు వాళ్ళం కనుక అందమైన తెలుగు పద్యాలు అక్కడక్కడ తెరుచుకుంటే బాగుంటుంది. శ్రీనాథ మహాకవి చాలా అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. మోకాళ్ళు భూమిపై మోపి హస్తాంబుజద్వయమున తామ్రపాత్రము ధరించి అర్ఘ్యోదకముల యందు దూర్వాంకుర, దూర్వాలు కూడా చాలా మంచిది. ఎందుకంటే దూర్వాలు కూడా ఒక విధమైన దర్భర క్రిందకి వస్తాయి, చాలా పవిత్రమైనవి. దుర్వాంకుర అక్షతలు నవరక్త చందనంబు
కరవీర ముఖ్య రక్త ప్రసూనంబులు. కరవీరం అంటే గన్నేరు, ఎర్ర గన్నేరు మొదలైనవి. కరవీర ముఖ్య రక్త ప్రసూనంబులు వైచి ఒక్కొక్క పేరు వరుసతో ఒక్కొక్క పేరు అంటూ నమోంతముగా చతుర్థ్యంతముగా మంత్రాలు. ఇలాగే మన ప్రాచీన కవులన్నీ సంప్రదాయాలు పాటించారండి. మహానుభావుడు తిక్కన గారు కూడా వాసుదేవ మంత్రమునకు ప్రణవము ఆదిగా, తర్వాత నమస్సు, తర్వాత వాసుదేవ మంత్రము చతుర్థ్యంతము చేసి అని చెప్పాడు. కానీ మంత్రం నేరుగా రాయలేదు. మంత్రాలు పుస్తకాల్లో కావ్యాల్లో నేరుగా రాయరాదు, పాటలుగా పాడరాదు. ఇవి పూర్వ సంప్రదాయాలు. ఎక్కడైనా మీరు పాటల్లో మంత్రాలు కనబడ్డాయంటే ఇప్పటి వాడెవడో రాసేయడం తెలుసుకోండి. ప్రాచీన సంప్రదాయజ్ఞులు ఎక్కడ మంత్రాన్ని ప్రయోగించలేదు అలాగా. కనుక ఈయన కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు. నామములకు నమోంతముగా చతుర్థ్యంతంబుగా, నామములకు చతుర్థి విభక్తి చెయ్యు, చివరికి నమస్సు అంతమునుంది పెట్టు అన్నాడు. ఉదాహరణకి సూర్య ఉంది, దాని చతుర్థంతం అంటే సూర్యాయ నమః పెట్టు, సూర్యాయ నమః అయింది. ఇలా ప్రతి నామానికి కూడా నమోంతముగా ప్రణవాదిగా పఠించుచు అర్ఘ్యపాత్ర మౌళి పర్యంతమెత్తుచు మాటి మాటికి అర్ఘ్యమిచ్చిన ప్రీతుడై అర్కుడు వసగు సేవకులకు ఆయురారోగ్య వివేక భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. అలా అర్ఘ్యములు ఇచ్చినట్లయితే సూర్యభగవాన్ ఇన్ని ప్రసాదిస్తాడయ్యా అని చెప్పారు ఇక్కడ. ఏవార్ఘ్యం సంప్రయచ్చంతి సూర్యాయ నియతేంద్రియ. ఇంద్రియ నిగ్రహము కలిగి మొదలైన నియమాలతో చేసినట్లయితే ఎవరు చేయాలి, ఏ జాతి వాడి చేయాలి అంటే బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా స్త్రియ శూద్రాశ్చ సంయుత భక్తిభావేన సతతం విశుద్ధేనంతరాత్మన తే భుక్త్వ అభిమతాన్ కామాన్ ప్రాప్నువంతి పరాంగతిం. ఈ విధంగా ఆరాధించిన వారు అభిమతాన్ కామాన్, వారు కోరినవన్నీ పొందుతారు, తర్వాత పరాగతిని పొందుతారు. సూర్యుడు ఒకడు కనబడుతూ ఉన్నా ఇంకా నాకు పరిహారాలు దొరకలేదు అన్నారంటే వీడు దౌర్భాగ్యం. ఆయనకు నమస్కరిస్తే అన్నీ తొలగించుకోవచ్చే కష్టాలు ఏదైనా పొందవచ్చే ఇలా చెప్పారు. అంతేకాదు సూర్య నమస్కార ప్రక్రియలు చాలా చాలా ఉన్నాయి. స్తుతి జాప్య ఉపహారేణ పూజయాపి వివస్వత. ఒకటి స్తోత్రము చేత సూర్యుడు ప్రసన్నుడవుతాడు, రెండవది జాప్య జపము చేత, ఉపహారేణ ఉపహారం అంటే నైవేద్యములు సమర్పించడం చేత, పూజ చేత వివస్వారుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఇన్ని విధాలుగా ఆరాధించవచ్చు. అంతేకాదు సర్వపాపై ప్రముచ్యతే, వీటి వల్ల సర్వపాపం నుంచి బయటపడవచ్చు. అంటే చిత్తశుద్ధికి ఎన్ని ప్రక్రియలు చెప్పారు. నమస్కారములు, సూర్య నమస్కారాల ప్రక్రియ చాలామందికి తెలుసు. సూర్యుడికి అభిముఖంగా నిలబడి మరొక నమస్కారం చెప్తున్నారు. ఒక్క నమస్కారం చేసినా చాలు సూర్యుడికి. ప్రసాదాయ, సూర్యుని అనుగ్రహం కోసం శిరో భూమ్యాం నమస్కారం కరోతి యః తత్క్షణాత్ సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ. శిరస్సు నేలకు తాటించి సూర్యుడికి నమస్కారం చేస్తే వాడు చేసిన పాపములన్నీ ఆ క్షణంలోనే భస్మీపటనం అవుతాయని కృష్ణ పరమాత్మ అంత అద్భుతంగా చెప్పాడు. చూడండి, నమస్కార ప్రియ సూర్య, ఈ విధంగా చెయ్యాలి అని చెప్పారు. ఇలా చేసినట్లయితే సూర్యభగవాను కృపకు పాత్రులమవుతాము అని వివరిస్తూ ఆయన ద్వాదశాదిత్యుడు ఇత్యాది పేర్లు ఎన్ని చెప్పినా శ్రీకృష్ణుడి నోట ఆదిత్యుని మనం ఎంత చక్కగా చెప్తున్నాడంటే వేద ప్రమాణాలతో చెప్తున్నాం కనుక ఎడనెడా మనం అక్కడక్కడ వేదమంత్రములు చెప్పుకుంటున్నాం. అందులో సూర్యుని గురించి చెప్పే ఒకానొక వేదమంత్రం సనఃసూర్య ప్రతిర దీర్ఘమాయుర్మారిష సుమతే తే శ్యామ అని ఒక మంత్రం ఉంది. అంటే సూర్య, నువ్వు మాకు దీర్ఘాయు ప్రసాదించేవాడువు, ఏ దిగులు లేకుండా చేసేవాడు. అంతేకాదు సుమతిగా మమ్మల్ని అనుగ్రహించు, అంటే మాకు మంచి బుద్ధిని ప్రసాదించి అనుగ్రహించవయ్యా. ఇది అడగాలండి. అదే గాయత్రి మంత్రార్థం కూడా అదే, మంచి బుద్ధినిమ్మని అడగాలి. ఆయన బుద్ధి ప్రేరకుడు కూడా, బుద్ధిశక్తికి అధిష్టానం ఆయన, తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆ విధంగా అన్నారు. అందుకు ఆయన ఏ విధంగా చేయాలంటే ప్రశ్నోపనిషత్తు చెప్తోంది. అథ ఉత్తరేణ తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానమన్విష్యాత్ ఆదిత్యం అభిజయంతే ఏతద్వై ప్రాణానామాయతనం. తపస్సు చేత, ఉత్తరేణ తపస్స అంటే ఉత్కృష్టమైన తపస్సు చేత, తపస్సు అంటే నియమ పాలన చేత, బ్రహ్మచర్యేణ ఇంద్రియ నిగ్రహము శాస్త్రాధ్యయనము రెండిటికి బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచర్య అని శ్రద్ధయ అంటే అపనమ్మకం అనేది లేకుండా. అంతేగాని సూర్యుడిలో అలా చేస్తే వచ్చేస్తుందండి, ఇంకా సందేహం ఉండకూడదు. గురువాక్యమనందు శాస్త్రవాక్యమనందు అచంచలమైన విశ్వాసం పేరు శ్రద్ధ. అలాంటి శ్రద్ధతో విద్యయా జ్ఞానముతో ఆత్మానమన్విష్యన్ ఆత్మను తెలుసుకోవాలనేటువంటి అన్వేషణాత్మక దృష్టితో సూర్యుని ఆరాధించినట్లయితే వాడు తప్పకుండా సిద్ధి పొందుతాడు. ఎందుకంటే సూర్యుడు ఏమనుకున్నారు, ఏతద్వై ప్రాణానాం ఆయతనం, ఏతదమృతం అభయం, ఏతత్ పరాయణం. ఇతడే ప్రాణములకు ఆయతనం.
ప్రాణములన్నీ ఆయనలో ఉంటాయి. అది ప్రాణశక్తి స్వరూపుడు సూర్యుడు. అది నిన్న కూడా మనం చెప్పుకున్న ప్రాణశక్తి అంతా రశ్ముల నుంచే వస్తాయి. అది రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే అని. ఆయన కిరణాల నుంచే ప్రాణములు వస్తాయి. అందుకే ప్రాణములు సంచరించే నాడులకు కూడా రశ్ములని పేరు పెట్టింది వేదం. అవి రశ్ములు. రశ్ము అంటే తాడు అని కూడా చెప్పుకోవచ్చు. మనలో తాళ్ళన్నీ ఏమిటండి, ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా ఉంటుందో ఒంట్లో నాడులు ఎలా ఉంటాయి, అవునా లేదా? అయితే ఎలక్ట్రికల్ వైరింగ్ ఎంతున్నా అందులో ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా, లేనప్పుడు ఉట్టి వైరింగ్ ఏం లాభం, ఉట్టి తాళ్లే. అలాగే నాడులన్నింటిలో విద్యుత్ శక్తి ప్రసరిస్తాం. ఆ విద్యుత్ శక్తి సూర్యశక్తి, ప్రాణశక్తి. అది ప్రసరిస్తేనే శరీరం కదులుతుంది. ఈ తాళ్లల్లో వెళుతుంది. సూర్యకిరణాలనే తాళ్లల్లోంచి అదే వస్తుంది. అందుకే వాటికి రశ్ములని పేర్లు పెట్టారు, నాడులకి రశ్ములని పేర్లు పెట్టడంలో విశేషం అది. ఈ మాటే హార్దనాడీ ప్రవిష్టాహ నాడ్యో వస్వాది బృందార గణమధనస్తస్య నానాదిగుత్థాహ వర్షంతస్తోయముష్టం తుఘనమపి జలాన్యాపిబంత సమంతాత్ పిత్రాదీనా సదోషద్యమృత రసకృతో భాంతి కాంతి ప్రరోహాహ అంటాడు అప్పయ్య దీక్షితుల వారు. కాంతి ప్రరోహ ఎంత అందమైన కవిత్వం అండి. సూర్యుని వెలుగుల మొలకలు అన్నాడు ఇక్కడ. ఆ మొలకలు ఎలా అంటే అలా అలా వస్తున్నాయి కదా, ఇక్కడ దాకా వస్తూ హార్దనాడి మన హృదయ నాడిలోకి ప్రవేశించి మనల్ని ఎలా నడుపుతుంటాయి. అలా కాంతి మండలాలు వస్తూ ఉంటే దేవతలు ఒకవైపు నుంచి, పితృదేవతలు ఒకవైపు నుంచి ఆ సూర్యమండలం నుంచి ఆహారాన్ని పొందుతారు. ఇక్కడ నానాదిగుత్త వర్షంత అవే మనకి ఆ నాడుల్లోంచి వచ్చే శక్తే వెలుగుల రూపంలో వానల రూపంలో కూడా వస్తుంది అని అద్భుతమైనటువంటి వైదిక దర్శనాన్ని అప్పయ్య దీక్షితుల మహానుభావుడు తెలియజేశాడు. అలాగా స్వామి యొక్క ఆ శక్తులు వస్తుంటాయి కనుక అందుకే ఆయన ప్రాణానాం ఆయతనం, ప్రాణములకు స్థానమైన వాడు. ఏతద్ అమృతం, అమృతస్వరూపుడు. అభయం, అభయస్వరూపుడు. పరాయణం, అసలైన గతి ఆయనే. అంతేకాదు అలా ఉపాసించిన వాడు నా పునరావర్తంతే, వాడు తిరిగి వెనక్కి రాడు అన్నాడు ఇక్కడ. అంటే ముక్తులు కూడా పొందగలడు అని విషయం చక్కగా చెప్పారు. ఉండవలసిందేంటి, ఉత్తరేణ తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయ, ఈ లక్షణాలతో ఉపాసిస్తాడు. మరి ఎంత చేశాను కానీ నాకు రాలేదంటే 3 లేవు అని అర్థం అక్కడ. నీ శ్రద్ధాబలం బట్టే సిద్ధి ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసినా కొందరు రాదంటే శ్రద్ధ బట్టే సిద్ధి ఉంటుంది. నీ శ్రద్ధ బలం అనేందనుకో సిద్ధి గొప్పగానే ఉంటుంది. ఇది చెప్పారు. అందుకే తేల్చి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆదిత్యాన్నా పరో దేవ, ఆదిత్య పరమేశ్వర, ఆదిత్య మంత్ర సంయుక్త, ఆదిత్యో భువనేశ్వర. అందుకే రశ్మిమంతం సముజ్జంతం దేవాసునృతం పూజేశ్వరం భాస్కరం భువనేశ్వరం, భువనములకు ఈశ్వరుడు. అది భువనేశ్వర. అందుకే యథాదిత్యమయం తేజో మమ తేజస్ తథార్జున. ఎంత చెప్తున్నా కృష్ణ నువ్వెవరివి? మొన్నప్పుడు భగవద్గీత చెప్పినప్పుడు నన్ను మించిన వాళ్ళు లేడని చెప్పు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నవాడు అదే నేనని తెలుసుకోవాలన్నట్టు. అందుకని అక్కడొకటి ఇక్కడో చెప్పలేదు నేను. ఆ నేనే ప్రతిరోజు ఆదిత్యుడిగా కనబడుతున్నాను. ఇప్పుడైతే నీ ముందు అవతరించి కనబడ్డాను, అందరికి కనబడతాను. అలాగా అందరికీ సూర్య రూపంలో కనబడుతున్నాను. అది తెలుసుకోవాల్సింది. ఆదిత్యం ఏ ప్రపశ్యంతి మాం పశ్యంతి న సంశయ. ఆదిత్యుడిని ఎవడు చూస్తున్నాడో వాడు నన్ను చూస్తున్నాడు అన్నాడు కృష్ణ పరమాత్మ. చూడండి, కనుక నేను కృష్ణుడు కనబడితే నమ్ముతానంటే కనబడుతున్న కృష్ణుడిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆయనే కృష్ణుడు, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. నువ్వు ఏ ఇష్టదేవతను అనుకున్నావో ఆయనే. అదే ఎంత కాశీకి వచ్చి శివుడి గురించి చెప్పట్లేదు ఏంటంటే శివుడే ఆదిత్యుడు, ఆదిత్యుడే శివుడు. జ్ఞానం కలగాలండి ఎప్పుడు కూడా. అందుకే మీరు ఎంత శివభక్తులైన ఆదిత్యుడిని శివుడిగా చూడనప్పుడు శివానుగ్రహం లభించదు. కనబడుతున్న జ్యోతిర్లింగాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను, కనబడుతున్న విష్ణువుని విడిచిపెట్టి ఇక్కడికి వెళ్తాం. కనుక ఏదైనా ఆయనే అని తెలుసుకోమని కృష్ణ పరమాత్మ అంత చక్కగా చెప్తున్నాడు ఇన్ని మాటల్లో. ఆ చెప్తున్న వాక్యములని మధురంగా ఉన్నాయి. ఆదిత్యశ్చార్చితో దేవ, ఆదిత్య పరమం పదం, ఆదిత్యో మాతృకో భూత్వా, ఆదిత్యో వాంగ్మయం జగన్. ఇందాక రవి అని ఒక మాట చెప్పాం, శబ్దస్వరూపుడని. దానికి ఆదిత్యో మాతృకో భూత్వా, ఆదిత్యుడే అక్షరములుగా వెళ్ళాడు. దీనికి సంబంధించి శాస్త్రములు ఎందే అక్షరగణానాం పతి ఆదిత్య అని మాట ఉంది ఇక్కడ. అక్షరగణములకు పతి ఆదిత్యుట. ఇదేదో రహస్యం. ఆ నుంచి చివరికి అమ్మహ క్షా వరకున్న అక్షరగణములన్నీ ఆదిత్యుడు. ఎందుకంటే వేదమంత్రములన్నీ అక్షరాలతో వచ్చాయి కదా. ఎన్ని కోట్ల మంత్రాలు చెప్పినా 50 అక్షరాల నుంచి వచ్చాయి. అదే మాతృకావర్ణములు. ఈ మాతృకావర్ణాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక్కొక్క అక్షరానికి ఒక రంగు ఉంటుంది, ఒక వైభవం ఉంటుంది, ఒక దేవతాకృతి ఉంటుంది. అందుకు ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క దేవతకు ఉపాసించే ప్రక్రియ ఉంది. ఆ అక్షరం ద్వారా సూర్యశక్తి అలా వస్తుంది. అందుకే అక్షరాలు ఒక్క కూర్పేగా మంత్రం. అలా చూడగలిగితే అక్షరాలు మంత్రాలు అవుతాయి. అందుకని అవతలమాన్ని తిట్టడానికి పనికొచ్చే అక్షరాలు పనికిమాలిన వాగుడికి పనికొచ్చాయంటే బాధాకరమైన అంశం అంటే ఇక్కడ అక్షరములు ఉందన్న దివ్యత్వానికి సూర్యమండలంతో అనుబంధం చెప్పారు మన వాళ్ళు. ఇది ఎప్పటికైనా పరిశోధనలు జరుగుతూ ఎప్పుడైనా రుజువు అవుతుంది సత్యం.
ఎప్పుడూ వేదమునందు రుజువు చేసి మరీ చెప్పారు చూడండి అక్షరముల గురించి. అందుకే గొప్ప మంత్రం ఉంది, అక్షరశ్చైవ ప్రభాకర విభాకరో చంద్రాంగద సౌమ్యో హవ్యకవ్య ఫలప్రద అని మాట చెప్పాడు. ఇక్కడ అక్షరములు అన్నీ కూడా ఆయన స్వరూపములే. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలని సూర్యుడే. వర్క ప్రక్రియ అంటే వింటున్న శ్రద్ధాళువులు ఉన్నారే వారి కోసం పనికొస్తాయని అర్ఘ్యము నమస్కారం ఇవన్నీ చెప్తున్నాం. సూర్యుడు ఎదురుగా నిలబడి ఆ నుంచి క్షా వరకు అక్షరాలు రోజు అనుకోండి చాలు, అదే పెద్ద మంత్రం. ఇదో ప్రక్రియ శాస్త్రం చెప్తుంది. దీన్ని ఆధారం చేసుకునే సాంబ పురాణంలో శివప్రోక్తముగా సూర్య అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. అది అష్టోత్తర శతనామాలతో స్తోత్రం ఆదిదేవ నమస్తుభ్యం అంటూ మొదలుపెట్టి ఇంకా అకారంతో మొదలుపెట్టి చివరి వరకు ఇనాయ విశ్వరూపాయ ఈఢ్యాయ ఇలా చెప్తూ అక్షరాలతో అష్టోత్తర శతనామం చెప్పారండి. ఇక్కడ ఎందుకు చెప్పారు? కొంతమంది కవిత్వాలు అలా చూపిస్తున్నారు. కవితా చమత్కృతి కాదు అది. అక్షరములు మాతృకా వర్ణ రూపిణైన పరాశక్తి. పరాశక్తి అంటే సూర్య భగవానుడు ఉన్న పరమాత్మ యొక్క శక్తే కదా. కానీ అక్షరగణములకు ఆయన పతి అని చెప్పడానికి ఆదిత్యో మాతృకో భూత్వ ఆదిత్యో వాంగ్మయం జగత్, ఇది సూత్రంలో గుర్తుపెట్టుకోవాలండి. ఆదిత్యో వాంగ్మయం జగత్ అని ఇది గుర్తుపెట్టుకుంటే మొన్న కథ అంతా గుర్తు తెచ్చుకోవాలి. వేదమంతా కలిసి ముద్దగా రావడం. ఓంకారం, ఓంకారంలోనే అక్షరాలు ఉన్నాయి. ఆ ఓం అంటే నోరు తెరిచి నోరు మూసే వరకు ఉన్నవని అక్షరం. ఆ అంటే తెరిచారు, అంటే మూసారు. అక్షరం ఆ మధ్యలో కాష దేనికి తగులుతున్నాయి. తెరిచి మూసే వరకు పలికే శబ్దాలన్నీ అక్షరాలు. అందుకు అక్షరం అనే మాట పెట్టడంలో అంత విశేషం ఉండదు అక్కడ. అలా అక్షరుడు అంటే పరమాత్మ నాశనరహితుడు, అక్షరుడు అంటే జీవుడు. పరిణామానికి లొంగిపోయేది ప్రకృతి క్షరము, పరిణామము లేనివాడు. ప్రకృతితో కలిసినప్పుడు పరిణామం ఉన్నట్టు కనబడుతోంది కానీ తనకు తాను నాశనం లేనివాడు జీవుడు. వీడికి అక్షరుడని పేరుంది, పరమాత్మే అక్షరుడని పేరుంది, అక్షరాలకి అక్షరమని పేరుంది. ఆ మాటకు వస్తే వర్ణం అని పేరుంది. అంటే అక్షరాల్లో ఉన్న వర్ణములు, నిన్ననే చెప్పుకున్న వర్ణముల గురించి, ఇన్నిటికీ ప్రభువు. కానీ అక్షర ప్రభువు సూర్యుడు. అందుకే సూర్యుడిని నమస్కరించి సూర్య సంబంధమైన మంత్రమే వేదసారంగా గ్రహించితే అక్షర విద్య వస్తుందని ఆరాధన చేశారు. అది అక్షరములకు పతి సూర్యుడిని ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకి విద్యాబుద్ధులు పెరుగుతాయి, నోరారా పలుకులు పలకగలిగే శక్తి వస్తుందని. అందుకే యాజ్ఞవల్క్యుడికి సమస్త వేద విద్య తిరిగి అందించారంటే అక్షర గణపతి గనకనే సూర్యభగవానుడు అలా అనుగ్రహించాడు. అది ఆదిత్యం పశ్యతే భక్త్యా మాం పశ్యతి ధ్రువన్నరః. కృష్ణుడు చెప్తున్నమాట, ఆదిత్యుడిని చూసినట్లయితే నన్ను ఖచ్చితంగా చూసినట్లే సుమా. నా ఆదిత్యం పశ్యతే భక్త్యా నస పశ్యతి మాం నరః. ఆదిత్యుడిని చూడకపోతే నన్ను చూడలేడు అంటే అర్థం ఏంటి? ఆదిత్యుడే నేనని, ఆదిత్యుని యందు నన్ను ఉపాసించని వాడు నన్ను ఎప్పుడూ పొందలేడు. అందుకు ఉపనిషత్తు కూడా అంతరాదిత్య పురుష ఉపాసన ఇత్యాదులని మనకు అందిస్తున్నది. ఇంత వివరమైన అద్భుతమైన విషయాలు ఇక్కడ చెప్తూ అలాంటి భగవానుడైన సూర్యుడికి అర్ఘ్యప్రదాన విధానం కూడా చూపించారు ఇక్కడ. అయితే ఆయన నుంచే గ్రహాలు వచ్చాయని చెప్పినప్పుడు గ్రహములో ఎన్ని వృద్ధి చేసే కిరణములు ఆయన ఎందున్నాయట. ఆ కిరణాలు మళ్ళీ 7, ఇది కూడా సప్తాశ్వములని చెప్పవచ్చే అన్నాడు. ఆ కిరణాలు మరొక 7 వచ్చాయి. ఈ 7 ఎన్ని గుర్తుపెట్టుకుంటారో చూద్దాం. ఈ 7 విన్నంత మాత్రం గుర్తుంటుందండి. చిన్న మాటే మరుసటి రోజు సరిగ్గా చెప్పలేం మనం. అలాగూ గుర్తుండను కానీ గుర్తుంచుకునే ప్రయత్నం ఎందుకు చేయడం అనుకోవద్దు. వింటే పాపాలు పోతాయి అన్నారు, అందుకే చాలా గొప్ప విషయం. కానీ ఇందులో ఒక్కొక్కని యందు ఒక్కొక్క కిరణ శక్తి పనిచేస్తుంది. సూర్యభగవానుడు చూడండి, చంద్రుని యందు సుషుమ్న అనబడే కిరణం ఉంటుంది. ఈ కిరణం ఆయన్ని వృద్ధి చేస్తుంది. ఇది ఒక మంచి విషయం. అందుకే ఆ కిరణములను మనం ధ్యానించుకున్న నమస్కరించిన చాలు. చంద్రుని వృద్ధి చేసే కిరణము సుషుమ్న. కుజుడు అంటే సోమ అయిపోయింది కదా, తర్వాత కుజుడికి రావాలి. మంగళగ్రహం దానియందు ప్రవర్తించి వృద్ధి చేసే సూర్యుని యొక్క కిరణ శక్తి సంపద్వసు. నిన్న దీనికి సూచనప్రాయంగా ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రహములు సూర్యుడి నుంచి కొన్ని రకాల శక్తిని పొందుతాయి. భూమి పొందేది చాలా ఎక్కువండి. అంటే ఎన్ని గ్రహాలు ఉండొచ్చు కానీ భూమి చాలా గొప్పది. మన భూమి ఎందున్నాం కనుక అలా అంటున్నామని అనుకోవద్దండి. పురాణముల యందు కూడా భూమి గురించి ఎన్ని విషయాలు చెప్పారు. పృథు చక్రవర్తి కథ దగ్గర అది గోచరిస్తుంది. పృథు చక్రవర్తి భూమిని ఆవుగా చేసి దాని నుంచి పిండుతాడు సస్యములని. అప్పుడు దేవతలు కూడా వచ్చి వాళ్ళకి కావలసిన భూమి నుంచి పిండుకుంటారు. అలాగే రాక్షసులు వచ్చి పిండుకుంటారు, ఋషులు వచ్చి పిండుకుంటారు. అందరూ భూమి నుంచే పిండుకున్నారని చెప్పడం అర్థం ఏంటి? దేనికైనా ఇవ్వగలిగే శక్తి భూదేవికి ఉన్నది. అది భూమి అనే చిన్న విషయం కాదు. అందుకే సూర్యుని యొక్క కిరణ శక్తుల్లో కొన్ని కిరణ శక్తులు కొన్ని గ్రహాలకి వాటికి వెళతాయిట.
కానీ అన్ని కిరణ శక్తులు వచ్చి భూమికి లభిస్తాయండి, అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే నవగ్రహ ప్రభావం కూడా భూమి మీద ఉండడానికంటే ఎక్కడో ఉన్న గ్రహ ప్రభావం ఇక్కడ ఉంటుందా? ఈ మధ్య సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నామనుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న గ్రహ ప్రభావం మన మీద ఉంటుందా ఏమిటి, కానీ జ్యోతిషం జాతకత ట్రాష్ తీసి పారేయండి అంటున్నాడు. మళ్ళీ వాడు సనాతన ధర్మం గురించి చెప్పారట. వాడు చెప్పగానే వీడు చప్పట్లు కొడతారు. ఆయనది ఒక జ్ఞానం, వీరిది మరొక జ్ఞానం. ఒక శాస్త్రాన్ని అలా తోలనాడవచ్చా? జ్యోతిష్ శాస్త్రం ఇత్యాది శాస్త్రములు ఋషులు తపశ్శక్తితో దర్శించరు. పైగా వేదములకున్న 6 అంగముల్లో జ్యోతిషం ఒకటి. వేద పురుషుడికి కన్ను స్థానంలో ఉందిట, చక్షుస్థానంలో జ్యోతిషం ఉన్నప్పుడు అలాంటి జ్యోతిష్ శాస్త్రాన్ని చదవకుండా పరిశీలించకుండా మాట్లాడడం తప్పు కదా. ఎంత విజ్ఞానం! అక్కడెక్కడో ఉన్న గ్రహం అని కాదు, ఆ గ్రహానికి ప్రసరించే సూర్యుని కిరణం మన వైపు కూడా వస్తుంది. ఆ గ్రహ సంచారానికి ఈ కిరణానికి ప్రభావం ఉంది. దాని ప్రభావం మన మీద ఉంటుంది కనుకనే దాని గ్రహం అని పేరు పెట్టారు. ఇంత విశేషం ఉన్నది ఇక్కడ. అందుకు దానికి తగ్గ జాగ్రత్త పడాలి. మరొక్క రహస్యం, అక్కడో ఆకాశంలో గ్రహాలు ఉండడం కాదు, నీ ఒంట్లో శిరస్సు నుంచి పాదాల వరకు గ్రహాలు ఉన్నాయి. ఏ ఏ స్థానంలో ఏ ఏ గ్రహం ఉంటుందో కూడా శాస్త్రం ఉందండి. గ్రహాల్లో తేడా వస్తే దానికి సంబంధించిన అవయవం రోగగ్రస్తం అవుతుంది. ఇవి ఉన్నాయి, మరి ఏం చేస్తాం ఇక్కడ? ఒక గ్రహంలో రాహుగ్రహంలో తేడా వస్తే లివర్కి సంబంధించింది ఏదో వస్తుందిట. అలా గ్రహ దోషం బట్టి వస్తున్నాయంటే గ్రహాల ప్రభావం ఉంది. శరీరంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో చెప్పాడు. అలాగే ధాన్యాల్లో ఏ ధాన్యం ఉంది, ఏ గ్రహం ఉందో ఉంది. ఏ రాతి యందు ఏ గ్రహం ఉందో ఉంది. దీన్ని బట్టి సూర్యుడి నుంచి ప్రసరించే గ్రహకిరణ శక్తులు మొత్తం వ్యాపించున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వ్యక్తమవుతుంటాయి. అందుకే నవధాన్యాలు ఉన్నాయా లేదా? నవగ్రహాలకు నవధాన్యాలు, నవరత్నాలు ఉన్నాయి. కాదంటామా వీటన్నిటిని? అలాగని ఏ ఉంగరం పెట్టుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి గుంగరాల చుట్టూ తిరుగుతూ జ్ఞానం లేక భక్తి లేక బ్రతికే వాళ్ళని అదే కాదయ్యా పరమార్థం ఒకటి ఉందని చెప్పాలే తప్ప ఇవి పనికిమాలమని చెప్పరాదు. అంతేగాని ఎంత బతికితే ఏం లాభం, భగవంతుడిని తలుచుకోకపోతే. ఒకప్పుడు తల్లి పిల్లాడిని అందుకే 3 పూట్ల తింటావు కానీ అక్షరం రాదయ్యా నీకు, తినేం ప్రయోజనం ఉంది, అయితే తిండి మానేస్తానన్నాడు. అదే తల్లి యొక్క తాత్పర్యం. ఏమిటి తాత్పర్యం? చదువుకోరా నాయన అని చెప్పడం తాత్పర్యం, తిండి మానేమనా. అలా కొంతమంది పెద్దలు అప్పుడప్పుడు ఈ జ్యోతిషాలు వాస్తులు పట్టుకు వేలాడుకు జ్ఞానం తెలుసుకో, భక్తి తెలుసుకో అని చెప్తారు. అంతేగాని నువ్వు తప్పని చెప్పడం కాదు, వేటి ప్రయోజనం వాటికి ఉంటుంది తెలుసుకోండి. కానీ వీటిని కూడా జాగ్రత్తగా తెలుసుకోగలిగితే ఇవి పరమార్థాన్ని తీసుకువెడతాయి. ఈ మాట దత్తాత్రేయ పురాణం బృహస్పతి చెప్తాడు. ఏ శాస్త్రమైనా కూలంకషంగా అధ్యయనం చేస్తే దాని పర్యవసానంలో ఆత్మవిద్య లభిస్తుందని చెప్పాడు. ఇది ఒక సూత్రంగా గుర్తుపెట్టుకోండి. దాని మీద ఒక ఉపన్యాసం ఒకసారి చెప్పుకోవచ్చు, ఏ శాస్త్రం ఎలా తీసుకెడుతుంది అనేది. అయితే మనం సగం చదివి దానివల్ల లోకం వైపు తిరిగిపోతాం కనుక తెలియట్లేదు. కానీ దాన్ని మథిస్తూ వెళితే ఆ శాస్త్రం కూడా పరమార్థం వైపు తీసుకువెళ్తుంది. పరమాత్మ వైపు తీసుకెళ్తే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా? ఒక నది మూలం వెతికితే అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తాం. విద్య లేని నదులు ఏతత్ సర్వం జనార్దనాథ్ కనుక దాని మూలమైన పరమాత్మ వైపు తీసుకెళ్తే నువ్వు అది వెళ్ళాలే కానీ ఇక్కడ. కానీ వేటి ప్రయోజనం పట్టుకుంటుంది. ఇప్పుడు ఆ కిరణాల పేర్లు మనం తెలుసుకుంటున్నాం. ఏ గ్రహమునందు సూర్యుని యొక్క ఏ కిరణ శక్తి అంటే ఒక రే కాదు, కాంతి, ఒక లైట్. ఏ కాంతి శక్తి ప్రసరిస్తుందో తెలుసుకునే పని చేద్దాం. చంద్రుని యందు ఏమన్నాం? సుషుమ్న. కుజుని యందు సంపద్వసు, బుధుని యందు విశ్వకర్మ, బృహస్పతిలో అర్వాగ్వసు, శుక్రుడిలో విశ్వవ్యచస్సు, శనిలో స్వరాట్. రాహుకేతుల గురించి ప్రస్తావన చేయలేదు, ఛాయాగ్రహములు. అక్కడ కాంతి శక్తి ప్రస్తావన చేయలేదు, అందుకే అంత జాగ్రత్తగా. 6 అయ్యాయి ఇప్పటికి. 7 కదా మనకి. 7వ దాని సూర్యుడే. మరి వీళ్ళల్లో లేనిది ఆయనలో ఒకటి ఉండాలి. అంటే వీళ్ళకి ఇచ్చినది ఆయన, ఇప్పుడు ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. వీళ్ళల్లో లేనిది ఒకటి ఉంది ఆయన దగ్గర. దాని పేరు హరికేశ. ఇది హరికేశ అని పేరుతుంది. హరికేశ ఏంటంటే దీని గురించి వేదం ఏం చెప్తాను, నక్షత్రాల్లో ఉండే కాంతిని హరికేశ అనాలన్నారు. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు స్టార్ అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు లేదా? సూర్యుడు నక్షత్రం, నక్షత్రాల నుండి కాంతి ఏది? హరికేశ. కనుక ఆయన స్పెషాలిటీ హరికేశ. మిగిలిన 6 కూడా ఆయన నుంచి వచ్చాయి, కానీ 7 ఆయనలు ఉన్నాయి. కనుక హరికేశ యోపవీతిని అన్నప్పుడు హరికేశ శబ్దానికి అంతరిక్ష విజ్ఞానం ప్రకారం అర్థం చెప్పుకోవాలి. అది వేదంలోనే మరొక చోట హరికేశ అంటే నక్షత్రమునందున్న కాంతి ఉంది కనుక దాని ఆధారంతో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 7 తెలిసాయి కదా, ఈ 7 కలిపితే సప్తాశ్వరతమారూఢం ఒప్పుకుంటామా లేదా? ఎన్ని సప్తములు అయ్యాయో. అయితే ఆ సూర్య భగవాన్ని ఇలా ఆరాధన చేస్తూ ఒక్క 21 నామాలు అద్భుతంగా చెప్పారు. శ్రద్ధాళువులైన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. 21 నామాలతో ఆయన నమస్కరిస్తే అది అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుందని. 21 నామాలు 10కి ఒక్కసారి స్తోత్రంగా చెప్తే
స్తవరాజం అనిపించుకుంటుంది అంటున్నాడు కృష్ణుడు. 21 నామాలు చూద్దాం. వికర్తనో విభస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వర లోకసాక్షి త్రిలోకేశ కర్తాహర్తా తమిశ్ర తపనస్తాపనశ్చైవ శుచి సప్తాస్వవాహన గభస్తి హస్తో బ్రహ్మణ్యో సర్వదేవ నమస్కృత. ఇవి 21 నామాలు. ఒక్కొక్క నామంగా చెప్తే వికర్తన, వివస్వాం, మార్తాండ, భాస్కర, రవి, లోకప్రకాశక, శ్రీమాన్, లోకచక్షు, మహేశ్వర, లోకసాక్షి, త్రిలోకేశ, కర్త, హర్త, తమిశ్ర, తపన, తాపన, శుచి, సప్తాస్వవాహన, గభస్తి హస్త, బ్రహ్మణ్య సర్వదేవ నమస్కృత. దీని గురించి చెప్తూ ఈ నామాలు విశేషించి ఏకవింశతి ఇచ్చేష స్తవ ఇష్టం సదా మమ. ఈ మాట అంటూ కృష్ణుడు 21 నామములతో స్తుతిస్తే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఇక్కడ నాకు అంటే ఆదిత్య రూపుడైన నాకు అని అర్థం. ఇక్కడ ఈ విధంగా చెప్తూ ఈ నామములతో ఆరాధించడమే కాకుండా మరొక విశేషమైన భావం ఏంటంటే మరొక 12 నామాలు ప్రధానంగా చెప్పారండి. ఇది ద్వాదశ ఆదిత్య నామములు అని కూడా భావన చేయవచ్చు. ఆదిత్యం ప్రథమం నామ ద్వితీయం తు దివాకర. ఒక్కసారి ఇన్ని చెప్తూ గుర్తుపెట్టుకోవడం అంటే వింటే చాలు. ఆదిత్యం ప్రథమం నామ ద్వితీయం తు దివాకర తృతీయం భాస్కర ప్రోక్తం చతుర్థం తు ప్రభాకర పంచమం తు సహస్రాంశు షష్ఠం చైవ త్రిలోచన సప్తమం హరిదస్వశ్చ అష్టమం తు విభావసు నవమం దినకృత్ ప్రోక్తం దశమం ద్వాదశాత్మక ఏకాదశం త్రయీమూర్తి ద్వాదశం సూర్య ఏవచ. మొత్తం 12. మొదటిది ఆదిత్య, ద్వితీయం దివాకర, మూడవది భాస్కర, తర్వాత ప్రభాకర, సహస్రాంశు, త్రిలోచన 3 కళ్ళవాడు, హరిదస్వ, విభావసు, దినకృత్ ద్వాదశాత్మకుడు, తర్వాత త్రయీమూర్తి సూర్యుడు. ఇది 12 నామములు. అక్కడ 21, ఇక్కడ 12 కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి విషయముల్లో వస్తాయి. ఇది సర్వవ్యాధి మహారోగ భూతబాధాస్తథైవచ. ఇవి పెద్ద పెద్ద రోగాల్ని వ్యాధుల్ని పోగొట్టడమే కాకుండా భూతబాధలు అంటే మనకు తెలియని కొన్ని భూతాది గ్రహముల బాధలు ఉంటాయి. భూతగ్రహములు, ప్రేతగ్రహములు ఇత్యాదులు. ఆ బాధలను కూడా పోగొట్టగలదు. ఎందుకంటే చీకటిని ఆశ్రయించుకునే శక్తులు అవన్నీ కూడా సూర్యభగవానుడి వల్ల అలాంటి దుష్టభూతాది శక్తులు కూడా పోతాయండి. అందుకే భూతబాధాస్తదేవచ డాకిని శాకిని చైవ మహారోగ భయం నహి. ఈ భయములన్నీ తొలగిపోతాయి. ఏచాన్యే దుష్టరోగాశ్చ జ్వర అపస్మారకాదయ జపమాత్రేన నశ్యంతి జీవేచ్చ శరదాంశతం. ఈ నామాల్ని జపం చేసినంత మాత్రమునే అంత మాత్రాన పోతాయి. ఏంటంటే ఋషులు ఘోషించి ఈ విషయాలు చెప్పారండి అనేక పురాణాల్లో. ఫలానా దానికోసం ఫలానా నామాలు చెయ్యండి అని ఎన్ని చెప్పారు. కొన్ని పురాణాలు అయితే విష్ణునామాలు గుర్తులు చెప్తాడు, ఈ నామాలు చేస్తే ఈ ఫలితం. అలాగే శివనామాలు చెప్పారు. మనం అతి తెలివి అయిపోయి ఆ నామాలంటే వస్తువుని వదిలేస్తాం. అంటే మనం బాగుపడ్డానికి ఋషులు సులభోపాయమని చెప్పినా మన అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటూ కుతర్కాలు వితండవాదాలు చేస్తూ నామానికి ఏముంటాయని తీసిపారేస్తాం. కానీ ఆ చెప్పిన నామాలు ప్రతివారు జపం చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. ఈ రహస్యాన్ని బోధేంద్ర సరస్వతి అనే అద్వైత సిద్ధుడు నామామృత రసోదయం అనే గ్రంథంలో తెలియజేశాడండి. అద్భుతమైన విషయాలు తెలియజేశాడు. ముఖ్యంగా ఈ సగం సగం వేదాంతాలు చదివినటువంటి వాళ్ళందరూ కూడా నామాన్ని ఈసరించడం, ఇంకేవో గొప్ప ఉపాసన ఉన్నాయని అనుకుంటారు. కానీ నామములతోనే సులభంగా తరించవచ్చు అని ఋషులు ఘోషించి చెప్పారు. నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణి అనే మాట మామూలు మాట కాదు. అందరి తరించడం కోసం భగవంతుడు స్వీకరించిన నామాలు చెప్పాడు. అందుకే భీష్ముడు అంతటి వాడు కూడా ఇన్ని ధర్మములు చెప్పావు కదా, నీకేది ఇష్టమయ్యా అని ధర్మరాజు అడిగితే నాకు ఇష్టం అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం భగవంతుని నామాలు పఠించడమే అని చెప్పాడా లేదా? అది ఎప్పుడు చెప్పాడు? అన్ని ధర్మాలు చెప్పాడు. మొదట చెప్పుంటే క్లాస్ క్లోజ్ చేసేసేవాడు. అంటే అర్థం ఏంటంటే అన్ని ధర్మాలు తెలిసినంత చెయ్యాలి. ఆ ధర్మాలు ఎంత చేసినా నువ్వు పూర్తిగా చేయలేవు కనుక నామస్మరణ చేస్తూ నువ్వు చేయవలసిన ధర్మం చేయి. అంతేగా నామస్మరణ చేసేవంటే ధర్మాలు మానేయరాదు. చేయవలసిన ధర్మాలు చేయాలి, అధర్మాలు చేయరాదు, నామస్మరణ మానరాదు. అప్పుడు నువ్వు కాసింత చేసిన ధర్మం కూడా
నామస్మరణ వల్ల బలం పుంజుకుంటుంది. అందుకే నామస్మరణ మించి ఉపాయం లేదు కనుక సూర్యభగవానుడి నామాలన్నీ ఇక్కడ మనం స్మరించుకుని ఇవాళ ధన్యులమైపోయామండి. ఇక్కడ అటువంటి సూర్యనామములు వివరిస్తున్నాడు. పైగా ఈ నామములను చేసినట్టే శరీరారోగ్యదశ్చైవ ధనం వృద్ధి యశస్మృతి స్తవరాజమితిక్షాత త్రిషు లోకేషు విస్తృత అని చెప్తూ, యదా చానుగ్రహం తస్య కర్తుమిచ్చే శుభంకరం తదా సలిలమాదాయ జపేన్మంత్రమిదం శుభం. నీళ్లు పాత్రలో పెట్టి దీనితో అభిమంత్రణ చేసి ప్రోక్షణ చేసుకున్న, తీర్థం చేసి తీసుకున్న ఔషధంలా పనిచేస్తాయి. కొన్ని నామములు చెప్తున్నాడు ఇక్కడ. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఈ నామములు చేయడం చాలా విశేషమని చెప్తూ, నమో భగవతే తుభ్యం నమస్తే జాతవేదసే, నమో భగవతే తుభ్యం నమస్తే జాతవేదసే దత్తమర్ఘ్యం మయా భానో త్వం గృహాణ నమోస్తుతే. ఇది చేసినప్పుడు ఏం చేయాలంటే ఆ నామములన్నీ ఒకసారని శ్లోకం పెట్టమన్నాడు. అంటే మిత్ర విసూర్య భావన కగపూష హిరణ్య గర్భమరిత్యాదిత్య సవిత్రక్క భాస్కరేభ్యో నమః అని ఈ శ్లోకం చదివి ఒక అర్ఘ్యం ఇవ్వు. మళ్ళీ అని మరొక శ్లోకం చెప్తున్నాడు, అది అంటూ ఇక్కడ ప్రధానంగా కొన్ని అర్ఘ్యప్రధాన మంత్రములు చెప్తున్నాడు. అవి విందాం, వింటే చాలు. ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయ మాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతి. ఇది రెండవ మంత్రం. మూడవది సర్వదేవాదిదేవాయ ఆధివ్యాధి వినాశినే ఇదం గృహాణ దేవేశ సర్వవ్యాధీన్ వినశ్యతు. ఆది వ్యాధి, మానసిక రోగములు ఆది, శారీరక రోగములు వ్యాధి, రెండింటినీ పోగొట్టగలవాడు సూర్యభగవానుడు. నమస్సూర్యాయ శాంతాయ సర్వరోగ వినాశినే మమీప్సిత ఫలం దత్వా ప్రసీద పరమేశ్వర. ఇదొక మంత్రం. మరొక మంత్రం చెప్తున్నారు ఇక్కడ. నమోస్తు సూర్యాయ సహస్రభానవే నమోస్తు వైశ్వానర జాతవేదసే త్వమేవ చార్ఘ్యం ప్రతిగృహ్య దేవ దేవాదిదేవాయ నమో నమస్తే. ఇది విన్నా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు కనుక నమః నమః అని అన్నే చాలండి. నమస్కార బాహుళ్యం చాలా విశేషం. ఇంకొక విశేషము, గౌతముడు కొన్ని ప్రాయశ్చిత్త విధులు చెప్పేటప్పుడు కొన్ని మంత్రములు చెప్పాడు. శ్రీ శివాయ నమః అని చెప్పి సూర్యుడికి అర్ఘ్యమిచ్చినట్లయితే అపూర్వమైన సిద్ధులు లభిస్తాయని చెప్పాడు ఇక్కడ. అంతే కదా, కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతముల్లో అంగములుగా సూర్యుని ఉద్దేశించి కొన్ని మంత్రాలు చెప్పారండి. ఆ మంత్రములు చాలా సులభంగా అందరూ చేయదగ్గ ఉన్నాయి. చాంద్రామృత ఎవరు చేయలేరు, కానీ అంగములుగా కొన్ని మంత్రములు చెప్పారు. అది సూర్యుడిని చూసి చేస్తారు. ఆ మంత్రములు చూస్తే నమోహమాయ మోహమాయ మంహమాయ ధూన్వతే తాపసాయ పునర్వసవే నమో నమః, నమో మౌంజాయోర్మ్యాయ వసువిందాయ సౌమ్యాయ శివాయ నమో నమః, నమః కృష్ణాయ పింగళాయ నమో నమః, ఓం నమో రుద్రాయ మహాదేవాయ ఏకచరాధిపతయే హరయే సర్వాయ ఈశానాయ ఉగ్రాయ వజ్రిణే ఘృణినే కపర్దినే నమో నమః, నీలగ్రీవాయ శితికంఠాయ నమో నమః అంటూ శివనామాలతో ఉన్న ఆశ్చర్యం. అది చేస్తే సమస్త పాపములు పోగొట్టగలిగే శక్తి అనుకుందిట. అదే శివనామములు సూర్యమండలాన్ని చూస్తూ వాటితో అర్ఘ్యమిచ్చిన, నమస్కారం చేసిన విశేషమని చెప్పి కొన్ని మంత్రాలు చెప్పారు. కూడా శ్రీ శివాయ నమః అంతే, దానితోనే చాలు. దీనికి హంపట్టు ఉంపట్లు స్వాహా స్వధాలు కూడా లేవట. శ్రీ శివాయ నమః అంతే. అలాగే చంద్రశేఖరాయ ఉమారమణాయ శివాయ నమః ఇలాంటి వివిధ మంత్రములు చెప్పారు. అంటే శివనామాలతో ఇచ్చే విధానం కూడా చెప్పారు. ఆయురారోగ్యమైశ్వర్యం దేహి దేవ నమోస్తుతే నమో భగవతే తుభ్యం ఆదిత్యాయ నమో నమః. ఒక్క పరమాత్మే 3 రూపాలతో ఉంటారంటారే, శాస్త్రం అదే చెప్తోంది. అలా కనబడుతున్నవాడు నువ్వే. అందుకే ఉదయే బ్రహ్మణో రూపం మధ్యాహ్నేతు మహేశ్వర అస్తమానే స్వయం విష్ణు త్రిమూర్తిస్తు దివాకర. స్పష్టంగా ఉంది. ఉదయంలో బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నంలో మహేశ్వరుడిగా, అస్తమానంలో విష్ణువుగా. విష్ణువుగా ఎందుకు చెప్పారంటే జలాధిపతి విష్ణువు. ఇక్కడ రుద్రుడు అగ్నికి అధిపతిగా చెప్తూ ఆ విషయాన్ని చూపించారు. త్రిమూర్తిస్తు దివాకర, 3 రూపాలతో ఉన్నవాడు దివాకరుడు అని చెప్తూ అక్కడ మండలాష్టకం అంటూ కృష్ణ పరమాత్మ సూర్యమండలాన్ని ఉద్దేశిస్తూ అద్భుతమైన స్తోత్రం చెప్తాడు. ఇది శ్రవణ మాత్రం చేతనే ఫలితం ఇచ్చేటువంటి గొప్ప స్తోత్రం కనుక అది మనం ప్రస్తావన చేసుకుంటూ, యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం దీప్తమనాది రూపం దారిద్ర్య దుఃఖ క్షయకారణంచ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. మొత్తం అష్టకాల్లో చివరి వాక్యాలు పునాతు మాం తత్సవితుర్వరేణ్యం అని వస్తుంది. అంటే గాయత్రి పాదము అందరూ పెట్టాడు. అలా మొత్తం 8 శ్లోకములు. ఇది అందరూ పఠించుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ. తత్సవితు వరేణ్యం మండలం అని
అన్వయం. తత్ అనిర్వచనీయమైనటువంటి సవితుహు సృష్టిస్థితులయకారకుడైన పరమాత్మ యొక్క వరేణ్యం సర్వశ్రేష్టమైన మండలమును నేను నమస్కరిస్తున్నాను. అది దాని యొక్క, అది నన్ను పవిత్రుణ్ణి చెయ్యుగాక. ఇది భావం. ఆ భావంతో దీన్ని చదివితే యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం దీప్తం అనాది రూపం దారిద్ర్య దుఃఖ క్షయకారణంచ పునాతుమా తత్సవితుర్వరేణ్యం. ఒక అద్భుతమైన శ్లోకం. భావమే మనకు తెలుస్తుంది. దారిద్ర్య దుఃఖములు పోగొట్టగలిగేది మండలం. అంటే మనల్ని ఉద్ధరించడం కోసం మండలం ఉదయిస్తుంది. ఆ ఒక్క భావన తెలుసుకుంటే సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడంటే మన కోసం, జగతాముపకారం కాదు, నా కోసం అనుకోండి, చాలా ధరించిపోతాం. నా కోసం సూర్యుడు వస్తున్నాడనలో ఆత్మీయత ఉంటుంది. నా కోసం అమ్మ వచ్చింది, నా కోసం నాన్న వచ్చాడు, నా కోసం నన్ను రక్షించేవాడు వచ్చాడు, నా కోసం సూర్యుడు వచ్చాడు. అసలు ఆ మాటకు వస్తే అమ్మ, నాన్న, గురువు అందరూ సూర్యుడే. ఈ మాట కూడా మహానుభావుడు. త్వం మాత త్వం శరణం త్వం దాత త్వం ధనం త్వం ఆచార్య త్వం త్రాత త్వం హర్తా విపదాం అర్క ప్రసీద మమ భాను, అర్క ప్రసీద మమ భాను అని సాంబుడు ఎంత ప్రేమగా పెరిగాడండి. ఆయన వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని చేసేటువంటి భక్తిని పక్కన పెట్టి ఎన్ని ప్రయోజనాలు కలిగే స్వామి పట్ల అపార కారుణ్యాన్ని తలుచుకుని హృదయం కరిగితే ఈ మాట వస్తుంది. త్వం మాత, నువ్వే తల్లివి. అందుకే ఆయన అమ్మ, శరణం దిక్కు, త్వం మాత త్వం శరణం త్వం దాత, ఇచ్చేవాడు నువ్వు, త్వం ధనం, ఇచ్చే ధనము కూడా నువ్వే, త్వం ధనం, త్వం ఆచార్య, గురువువయ్య నువ్వు, ఈ యొక్క భావం చాలా బుద్ధిని బాగు చేసేవాడు. త్వం త్రాత, రక్షకుడు నువ్వు, త్వం హర్తా విపదాం, మా విపత్తులను పోగొట్టేవాడు నువ్వు. అందుకే అర్క, అర్క అని శివుడికి మరొక పేరు. అర్క అంటే అర్చనీయ అని అర్థం. ఇక్కడ పూజించదగినవాడు, స్తోత్రించదగినవాడు ఆయనే, పూజించదగినవాడు ఆయన. ఆయనకంటే పూజించదగిన నీకేమున్నది? అది అర్చనీయ అర్క. ప్రసీద మమ భాను, నా పట్ల ప్రసన్నుడువు కమ్ము అని స్తోత్రం చేస్తాడు సాంబుడు అంత ప్రేమగా. అది యన్మండలం వ్యాధి వినాశదక్షం యదృగ్యజుస్సామ్య సుసంప్రణీతం ప్రకాశితం ఏన భూర్భువస్సువ పునాతుమా తత్సవితుర్వరేణ్యం. దిండ వేదికార్థములే. ఏ మండలము ఋగ్యజుస్సామాత్మకమైనదో, ఏ మండలము వ్యాహృతులతో కూడి ఉన్నదో ఆ మండలము తత్సవితు వరేణ్యమైన మండలము నన్ను పవిత్రుని చేయుగాక. అసలు ప్రయోజనం అది. ఆది వ్యాధులు పోవడం ఒకటండి, అన్నిటికంటే జీవుడు శుద్ధుడు కావాలి. ఆ శుద్ధతనిస్తున్నది ఆ మండలం. యన్మండలం సర్వగణైస్సు పూజితం జ్యోతిశ్చకుర్యాదిఘమర్చలోకే యత్ కాలకాలాది మనాది రూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. ఇలాగ మండల అష్టకమని 8 చెప్పాడు, మనం 3 చెప్పుకున్నాం. చెప్పి అంటాడు, జేయస్ సదా సవితుర్మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర. అలా సూర్యుడిని ఆశ్రయిస్తే మొత్తం 15 రకాలుగా నీకు అనుగ్రహిస్తాడు. 15 రకాలుగా. దేవకిం బాంధవస్యాత్ ప్రియ సుహృదవాచార్య ఆహోస్విదర్యో రక్షాచక్షుర్నుదీపో గురురుతజనకో జీవితం బీజమోజగ ఏవర్నిన్నీయతేయ కిమివ న జగతాం సర్వదా సర్వదోసౌ సర్వాకారోపకారి దిశతు దశ శతాభీసురభ్యర్థితం వహ అంటాడు మయూరు కవి. ఇన్ని రకాలుగా నిన్ను అనుగ్రహిస్తాడన్నారు. ఎన్ని రకాలు చూడండి, సూర్యుడు అన్ని రకాలుగా ఉన్నాడా? ఏమిటా 15 రకాలు? రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఆదిత్య దేవతార్పణమస్తు. స్వస్తి. నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షీ సమేతాయ విశ్వనాథాయ మంగళం వారాణసీ మహాక్షేత్ర సంస్థితాయ హితాయ చ లోలార్కాదిస్వరూపాయ ఆదిత్యాయ నమో నమః. ఆదిత్యాయ నమో నమః. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబిక విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ విశ్వనాథ స్వరూప ఆదిత్య భగవాన్ కి, ఆదిత్య భగవాన్ కి, ఆదిత్య భగవాన్ కి. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ్.